కానీ వెళ్ళిపోతూ మీ సంతోషాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఏ రోజైనా మీరు ఆలోచించారా? సజీవుడైన దేవుని దగ్గరికి వచ్చి, రక్షకుడైన దేవుని దగ్గరికి వచ్చి, నిత్య నరకాగ్ని గుండానికి పరుగులు తీస్తున్న నిన్ను విమోచించి తన రక్షణ సంఘంలో నిన్ను కూర్చోబెట్టి తన పరిశుద్ధ సంఘంలో నిన్ను నిలవబెట్టిన తర్వాత కూడా ఎందుకు నీ జీవితంలో గొప్ప సంతోషము, సమాధానము, నెమ్మది లేదో? దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి చల్లపూటన ఆదాము అవ్వలతోటి సర్వోన్నతమైన దేవుడు ప్రతి చల్లపూటన వారితో పాటు గడిపేవాడంట. వారి సంతోషంలో పాలు పంచుకునేవాడు. వారు ఆనందంగా ఉంటే దేవుడు సహవాసం చేసేవాడు. కానీ ఈరోజు కుటుంబాల్లో సంతోషం లేదు, నెమ్మది లేదు తల్లి. పేరుకే మనం దేవుని ఆరాధిస్తున్నాము తప్ప మన జీవితాల్లో ఎక్కడో తెలియని వెలితి, ఏదో తెలియని వెలితి, ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని భయం. ఎంత దేవుడి సన్నిధిలో ఏడ్చి మొరపెట్టినా ఎక్కడో తెలియని వెలితి, ఎక్కడో భయం. ఏమైపోతుందో, ఈ పరిస్థితి నుండి బయటికి రాగలనో లేదో, నా భర్త మారుతాడో లేదో, నా కుటుంబ సభ్యులు మారుతారో లేదో, నా పరిస్థితులు మారుతాయో లేదో, నా స్థితిగతులు మారుతాయో లేదో, ప్రతి దాన్ని చూసి భయపడుతూ సర్వోన్నతమైన దేవుడి దగ్గరికి వచ్చి కూడా ఆయనిచ్చే సమాధానాన్ని మీరు మోసుకొని పోలేకపోతున్నారు. ఎంతమంది తల్లులు గుండె కోతల్లో ఉంటారు. పైకి మీరు బహుశా చూడడానికి నవ్వు ముఖంతో కనిపించవచ్చు, పైకి మీరు చిరునవ్వుతో కనిపించవచ్చు, కానీ మీ గుండె లోతుల్లో తెలియని వేదన, బాధ, ఏదో తెలియని ఆందోళన. ఏ రోజైనా ఆలోచించారా, ఎందుకు మా జీవితాల్లో ఈ ఆందోళన, ఎందుకు మా జీవితాల్లో ఈ వెలితి? అరే, ఆ పరిశుద్ధమైన దేవుడి దగ్గరికి వచ్చి కూడా, సమాధానకర్త అయిన దేవుని దగ్గరికి వచ్చి కూడా ఎందుకు మాలో ఏదో తెలియని వెలితి ఉంది? ఎందుకు మేము సంతోషించలేకపోతున్నాము? ఎందుకు మేము ఆనందించలేకపోతున్నాము? ఎందుకు దేవునిలో పరవశించలేకపోతున్నాము? ఎందుకు మేము నిత్యము సంతోషంతో నా కుటుంబంతో కలిసి నెమ్మదితో బ్రతకలేకపోతున్నాను? ఎందుకో తెలుసా తల్లి, నీ సంతోషాన్ని బయటి నుండి లోపలికి ఆహ్వానించడం మొదలు పెట్టావు. అంటే అర్థమైందా మీకు? బయట నుండి వచ్చే సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? మీరు పాటలు పాడినప్పుడు సంతోషిస్తారు. వి హ్యాడ్ ఏ వండర్ఫుల్ వర్షిప్. వండర్ఫుల్ సార్, యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ టీమ్. ఈ 15 నిమిషాలు 20 నిమిషాలు మీరు చాలా సంతోషించారు. మీతో పాటు నేను కూడా సంతోషించాను. బట్ స్టిల్, ఈస్ దిస్ జాయ్ కంటిన్యూయింగ్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ నాట్? ఎందుకు ఇంటికి పోగానే ఏదో నిరుత్సాహం, ఇలాంటి సభ దాటిన తర్వాత, సంఘం దాటిన తర్వాత, లేదా ఏదైనా ఆత్మీయ కూటం జరిగిపోయిన తర్వాత నీలో ఏదో తెలియని వెలితి? ఇప్పుడు ఇక్కడ సంతోషించినట్లుగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు సంతోషించలేకపోతున్నావు. ఎంతో మందిని ఆందోళన, యాంగ్జైటీ, డిప్రెషన్ నీ నేలుబడి చేస్తుంది. ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? అసలు నీ గురించి నీ దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదవండి ప్రియులారా. పరిశుద్ధుడానికి వందనాలు. 1 తిమోతికి రాసిన పత్రిక, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి ఎలా బ్రతకాలనుకుంటున్నాడండి దేవుడు? నెమ్మదిగాను, ఎలా సుఖముగాను బ్రతుకు నిమిత్తము. చాలు బ్రదర్. దేవుడు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే, మీరు సంతోషంతో ఉంటే, మీరు ఆనందంతో ఉంటే, మీరు నెమ్మదితో ఉంటే, మీ కుటుంబంతో కలిసి ఏ రోజు ఆనందంగా ఆయన సన్నిధిలో కూర్చొని ఉంటే, నువ్వు నీ బిడ్డలతో కలిసి ఆనందంగా ఉంటే, నువ్వు నెమ్మదితో బ్రతుకుతుంటే, సుఖంగా బ్రతుకుతుంటే, ఆయన తన పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి నీ సంతోషంలో పాలు పంచుకోవడానికి, నీ ఆనందంలో పాలు పంచుకోవడానికి, నీ సుఖంలో పాలు పంచుకోవడానికి, నీ జీవితంలో ఆ సంతోష క్షణంలో తాను కూడా పాలిభాగస్తుడు కావాలని నీ దేవుడు తప్పించిపోతున్నాడు. ఈరోజు సంతోషం వెతకమంటే ప్రజలు ఎక్కడ వెతుకుతున్నారంటే, ధనంలో వెతుకుతున్నారు, లోకంలో వెతుకుతున్నారు, బండ్లల్లో వెతుకుతున్నారు, కార్లల్లో వెతుకుతున్నారు, మొబైల్స్ ఫోన్లలో వెతుకుతున్నారు. ఎంతమంది తల్లిదండ్రులు చెప్పగలరు, సార్ మా పిల్లలు ఫోన్స్కి అడిక్ట్ అయిపోయారు, సెల్ ఫోన్స్ నుంచి బయటికి రాలేకపోతున్నారు.
అయ్యా వాళ్ళు మొబైల్ పట్టుకుంటే ఈ లోకంలో లేనట్టే బ్రతుకుతున్నారు. ఎంతోమంది బిడ్డలు 13-14 ఏళ్ళు రాగానే మాకు సెల్ ఫోన్ కొనిస్తావా చస్తావా అని అడిగే బిడ్డలు లేరు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఎలాగున్నా పట్టించుకోకుండా ఇస్తావా లేదా అనే వాళ్ళు ఎంతో మంది. చెల్లి తమ్ముడు, ఈరోజు యూట్యూబ్లో గడిపినంత సమయం, ఇన్స్టాగ్రామ్లో గడిపినంత సమయం, నువ్వు స్నాప్చాట్లో చిట్ చాట్లో గడిపినంత సమయం ఏ రోజైనా నీ దేవునితో గడిపి చూసావా? నీ కొరకు తన మహిమ సింహాసనాన్ని వద్దనుకున్నాడు, నీ కొరకు తన నిత్యత్వాన్ని వద్దనుకున్నాడు, నీ కొరకు తన స్థాయిని వద్దనుకున్నాడు. సర్వోన్నతమైన దేవుడు, అతి పరిశుద్ధుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో వసించువాడు ఆయన నీ కొరకు తన స్థాయిని వద్దనుకొని భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు నెత్తుటి గడ్డలాగా మారి స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా మార్చబడి కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన ఆఖరి బొట్టు రక్తం వరకు చిందించి నిన్ను నన్ను విమోచించి నా బిడ్డలు నాతో ఉండాలి, నా బిడ్డలు నా నిత్యత్వంలో ఉండాలి, నా బిడ్డలు నా పరలోకంలో నాతో పాటు కలిసి నివసించాలని తప్పించిపోయిన దేవుడి సన్నిధిలో ఏ రోజైనా నీకు ఒక అరగంట గడపాలనిపించిందా? ఏ రోజైనా నీ దేవునితో స్నేహం చేయాలనిపించిందా? ఏ రోజైనా నీ తండ్రితో ముచ్చటించాలనిపించిందా? ఏ రోజైనా ప్రాణం పెట్టి విమోచించిన నీ రారాజు ముఖ దర్శనం చూడాలనిపించిందా? మై డియర్ ఫ్రెండ్, ఈరోజు నువ్వు ప్రభువుని సన్నిధించలేకపోతున్నావు కాబట్టే ఆ నిజమైన సంతోషము, సమాధానము, నెమ్మది ఈరోజు మీ జీవితాల్లో లేదు. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు ఏంటో తెలుసా? ధనం ఉంటే సంతోషంగా ఉంటాం సార్. నో మై డియర్ ఫ్రెండ్, ధనం ఉంటే నువ్వు సంతోషంగా ఉంటే నాకంటే సంతోషంగా ఈ ప్రపంచంలో ఇంకోటి లేడు. ముఖేష్ అంబానీ కంటే సంతోషంగా ఉన్నవాడు ఇంకొకడు లేడు. ఎలన్ మస్క్ కంటే కూడా సంతోషంగా ఉన్నవాడు ఇంకొకడు లేడు. ముఖేష్ అంబానీ అంటారు, సార్ వాట్ యు లైక్ టు హ్యావ్, వాట్ యు హ్యావ్ టు వెరీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. అయ్యా మీరు సంతోషంగా ఉండే సమయం ఏంటో తెలుసా? అసలు మీరు ఆనందంగా ఉండాలంటే ఏం కావాలని కోరుకుంటున్నారంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, నేను ఒక 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటున్నాను అంటాడు. చార్లీ చాప్లిన్ మాటలు లేని రోజుల్లో తన కేవలం నటనతోటి ప్రపంచాన్ని ఉర్రూతలోపించాడు. నవ్వంటే ఏంటో తెలియని వాడికి కూడా నవ్వేంటో పరిచయం చేశాడు. తన ప్రవర్తనతో, తన నటనతో ప్రతి మనిషిని అలరించగలిగాడు. ఒకరోజు ఒక జర్నలిస్ట్ అడుగుతుంది, సార్ మీరు ఎప్పుడైనా ఏడ్చారా అంటే, వెన్ ఎవర్ రైన్స్ ఐ క్రై అన్నాడు. నేను ఏడ్చిన వర్షం పడ్డ ప్రతిసారి వెళ్ళి నేను వేడుస్తాను ఆ వర్షంలో కలిసి. ఎందుకో తెలుసా? నా కన్నీళ్లు ప్రపంచానికి అర్థం కాకూడదు. నా గుండె లోతుల్లో భయంకరమైన బాధ ఉంది, వేదన ఉంది, కన్నీరు ఉంది, కానీ అది నేను బయటికి చెప్పుకోలేను. ఐఎమ్ క్రైయింగ్ ఎవ్రీ డే. మైకేల్ జాక్సన్ వస్తుంటే మైకేల్ జాక్సన్ ని తాకి మూర్ఛొచ్చి పడిపోయారంట ప్రజలు. ఏ పాప్ డాన్సర్, పాప్ సింగర్ తన డాన్స్ తోటి, తన పాటలతోటి యవ్వన లోకాన్ని రువ్వుతలో వించడమే కాదు, ఏలుబడి చేశాడు. అలాంటి వాడు అంటాడు, ఐఎమ్ అలోన్ ఇన్ మై లైఫ్, నేను ఒంటరిని అయిపోయాను ఏడ్చాడంట. మై డియర్ ఫ్రెండ్, ఈరోజు నువ్వు దేని గురించి ఏడుస్తున్నావు? ఎందుకు అపోస్తులైన పౌలు చెరసాల్లో ఉండి ఫిలిప్పీ సంఘానికి రాస్తూ కూడా ఆనందించుడి, నేను మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పగలిగాడు? ఈరోజు నువ్వు అన్నీ ఉన్నా కూడా, దేవుడు నీతో సావాసం చేయాలనుకుంటే కూడా ఎందుకు నీ జీవితంలో సంతోషించలేకపోతున్నావు? ఈరోజు చాలా మంది సంతోషము వారి జీవితాల్లో ఎక్కడ వెతుకుతున్నారో అర్థం కావట్లేదు. దొరకని చోట నువ్వు నీ సంతోషాన్ని వెతుక్కుంటూ, కనపడిన చోట నీ సంతోషాన్ని వెతుక్కుంటూ, తాత్కాలికమైన ఆనందాల వెంట పరిగెడుతూ మీ జీవితాన్ని నరకప్రాయాలుగా మార్చుకుంటున్నారు తల్లి. ఎన్ని కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యన సమాధానం లేదు, బిడ్డలకు తల్లిదండ్రుల మధ్యన సమాధానం లేదు, వారికి బంధుమిత్రుల మధ్యన సమాధానం లేదు, వారికి ఇరుగు పొరుగు ఇంటి వారికి సమాధానం లేదు. ఏదో తెలియని వెళితే ఎందుకు సమాధానకర్త అయిన దేవుని ఆరాధిస్తూ కూడా ఎందుకు నీ జీవితంలో ఈ బాధ, ఈ వేదన?
ఎందుకు ఇంకా నువ్వు కన్నీరు కారుస్తూ ఏడుస్తూనే ఉన్నావు దేవుని సన్నిధిలో? ఎందుకు ఇంకా ఆయన పాదాలు పట్టుకొని ప్రభువా నాకు ఇది చేయి ప్రభువా, అది చేయి ప్రభువా అని ఏడుస్తూనే ఉన్నావు? మై డియర్ ఫ్రెండ్, నువ్వు సంతోషాన్ని ఎక్కడ వెతకాలో అక్కడ వెతకట్లేదు. ఒకరోజు ఒక రాజు ఎక్కడికి వెళితే అక్కడ జయాన్ని సంపాదిస్తున్నాడు. ఆస్తిని కూడగట్టాడు, రాజ్యాలను కూడగొట్టాడు, సైన్యాన్ని కూడగట్టాడు. ఎదురు లేకుండా ప్రపంచమంతా వెళుతున్న ప్రతి చోట జయాన్ని చూస్తున్నాడు. కానీ ఏదో తెలియని వెళితే ఎప్పుడు ఒంటరిగా ఉండేవాడు. ఏదన్నా రాజ్యాన్ని జయిస్తే ఆ రోజు సంతోషంగా ఉండేవాడు, కానీ మరుసటి రోజు ఎవరితో కలిసేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒకటి వెలితితోటి, ఏదో ఒక బాధతోటి, యాంగ్జైటీ తోటి ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవాడు. తన గదిలో బయట తిరుగుతుంటే అలా తిరుగుతున్నాడు. ఒక సాయంకాల పూట తన రాజభవనానికి ఆనుకుని ఒక చిన్న గుడిసె ఉంది. అక్కడ నుండి మంచి ఇకైకలు పక్కపక్కలు నవ్వుతున్నారు. భార్య భర్త సంతోషిస్తున్నారు, బిడ్డలతో కలిసి ఆనందిస్తున్నారు. వారిని తొంగి చూశాడు. వారిని చూసి ముచ్చటించిపోయాడు, పరవశించిపోయాడు. ఒక 10 నిమిషాలు వారిని అలా చూస్తూ ఉండిపోయాడు. సరేలేని తన గదిలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వచ్చి చూశాడు, అదే సంతోషం ఉంది. అలా ఒక నెల 2 నెలలు గమనించాడు. ఆ సంతోషంలో ఏ తేడా లేదు. ఒకరోజు ఆ రాజుకు ఆ గుండెలోకి అనిపించింది, అరే నా దగ్గర లేనిదేంటి, వీళ్ళ దగ్గర ఉన్నదేంటి? నా దగ్గర ఏం లేదు, ఐశ్వర్యము లేదా, ధనము లేదా, ప్రజలు లేరా, నా దగ్గర సైనికులు లేరా, ఏం లేదు నా దగ్గర అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ ఐ కాంట్ రిజాయిస్. నేను ఎందుకు సంతోషించలేకపోతున్నాను? నేను ఎందుకు ఆనందించలేకపోతున్నాను? అరే వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళు నా రాజ్యానికి ఆనుకొని ఉన్న ఒక చిన్న గుడిసెలో ఉన్నారే. సరిగ్గా తిండి తినడానికి తిండి లేదే, వేసుకోవడానికి సరైన బట్టలు లేవే. బట్ స్టిల్ హౌ కెన్ దే రిజాయిస్? ఆశ్చర్యం కలిగింది. తన మంత్రిని పిలిచాడు. మంత్రి, ఈ పక్కన ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారయ్యా. ఆ సంతోషం ఒక రహస్యం నాకు కూడా కావాలి. నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఎందుకో నాలో ఏదో తెలియని వెలితి నన్ను వేధిస్తూనే ఉంది, బాధిస్తూనే ఉంది, నన్ను తరుముతూనే ఉంది. నాకు తెలియాలి ఆ రహస్యం, తెలియాల్సిందే అన్నాడు. మంత్రి అన్నాడు, అయ్యా నాకు ఒక నెల టైం ఇవ్వండి, ఒక 99 బంగారు నాణ్యాలు ఇవ్వండి అన్నాడు. అవన్నీ ఒక మూట కట్టి ఆ గుడిసె ముందు వేసి వెళ్ళిపోయాడు. ఒకరోజు మరుసటి రోజు ఆ గుడిసెలోంచి ఆ తల్లి బయటికి రాగానే ఒక సంచి మూట కనబడింది. తెరిచి చూస్తే బంగారపు నాణ్యాలు ఉన్నాయి. సంతోషంతో భర్తను లేపింది, ఏవయ్యా లే లే, ఈ రోజు నుంచి మన కష్టాలు పోయినాయి, ఈ రోజు నుంచి మన బాధలు పోయినాయి, ఈ రోజు నుంచి మనం పస్తులు ఉండక్కర్లేదు, మన బిడ్డలకి ఏం పెట్టాలో రేపని ఆలోచించాల్సిన అవసరం లేదు, దేవుడు కరుణించాడు, మన కష్టాలన్నీ పోయాయని గొప్ప సంతోషంతో భర్తను లేపింది. భర్త బెత్తరపోయి లేచాడు, బిడ్డలు లేచారు. ఓ దేవుడు మా ప్రార్థన విన్నాడు, ఆయన మా ప్రార్థన ఆలకించాడు అని సంతోషించారు. ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడం మొదలు పెట్టారు. 1, 2, 3, 10, 20, 30, 90, 98, 99. భర్త భార్యను చూసి అన్నాడు, పిచ్చిదానా, నువ్వు 3వ తరగతి చదివు, నీకేం తెలుసు, నేను లెక్క పెడతానా కానీ లెక్క పెట్టాడు. ఎవరు లెక్క పెట్టినా 99 వచ్చాయి. అప్పుడు వెంటనే వాళ్ళు అనుకున్నారు, వేసిన వాడికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, ఏసేటోడు ఎన్నేయాలా, 100 వేయాలా? అయితే భార్య భర్త బిడ్డలు కూర్చొని మాట్లాడుకున్నారు, డాడీ ఏం చేద్దాం, బిడ్డ 99 మనం ఏం ఖర్చు పెడతాం, మనం కష్టపడి దానికి ఒక నాణ్యాన్ని జోడిద్దాం, మనం కష్టపడి దానికి ఒక నాణ్యాన్ని జోడించి 100 చేసి దాన్ని ఖర్చు పెట్టుకుందాం. భార్య అన్నది సరే అండి, మంచి ఐడియా. భర్త అన్నాడు సరే. బిడ్డలు సరే సముఖించారు. అయితే ఆ రోజు నుంచి ఎక్కువ కష్టపడుతున్నారు, వారికి శక్తికి మించి కష్టపడుతున్నారు, వారి ప్రయాసానికి మించి కష్టపడుతున్నారు, కానీ కూడగట్టలేకపోతున్నారు. అంత లోపలే పక్కన పేరంటం జరిగింది. అందరూ బంగారం దిగేసుకొని వచ్చారు. ఆ తల్లికి బాధ అనిపించింది. చచ్చే, నా ఇంట్లో 99 బంగారు నాణ్యాలు పెట్టుకొని కూడా నేను ఏమీ లేకుండా బోడి మెడతోటి పోయానే, నా తల్లిదండ్రులకు బుద్ధి లేదు, ఎలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారో. అప్పటిదాకా ఆ తల్లి ఆ భర్తతో చాలా సంతోషంగా ఉంది.
చిచ్చి ఏమి చేతగాని వాడని భర్తను దూషించడం మొదలుపెట్టింది. ఇడి బ్రతుకు ఒకరిని సంపాదించలేడు, ఇక అయిపోయిందని చెప్పి 9 నాణ్యాలు తీసుకొని పోయి తనకు కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చేసింది. సాయంత్రానికి భర్త వచ్చాడు, లెక్క పెట్టాడు, ఏమైందని గట్టిగా అరుస్తున్నాడు. ఆ సంఘటన చూసిన 2 బిడ్డలు, అరే ఒకటే మనం జోడించలేకపోయాం, 10 మన వల్ల కాదు, చెరుకో 20 తీసుకొని పోదాం పద అన్నారు వాళ్ళు. ఆ 30వ రోజు ఆ రాజు అదే మేడగడి మీద తిరుగుతుంటే ఏ సంతోషమైతే ఇకైకలు పకపకలైతే ఒక నెల కిందట విన్నాడో అదే ఇంట్లో నుంచి గొప్ప అరుపులు, ఒకరి మీద ఒకరు నిందలు, ఒకరి మీద ఒకరి కేకలు, ఒకరి మీద ఒకరు పడట్లేదు, ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారు. వెంటనే మంత్రిని పిలిచాడు. మంత్రి, ఏం చేసావా ఆ కుటుంబాన్ని? ఏం చేసావా కుటుంబాన్ని? అరే ఆ సంతోషానికి కారణం కనుక్కొని రమ్మంటే నువ్వేం చేసావని అడిగాడు. అప్పుడు మంత్రి అంటాడు చిన్న చిరునవ్వుతో, సార్ సంతోషానికి సిరికి సంబంధం లేదు సార్, సంతోషంకి సిరికి సంబంధం లేదు. ఒకవేళ నువ్వు సంతోషించడం నేర్చుకుంటే, నువ్వు ఆనందించడం నేర్చుకుంటే, నువ్వు పరవశించడం నేర్చుకుంటే నీకున్న దాంట్లో సంతోషించగలవు. నీకు దేవుడు ఏది ఇచ్చాడో దాంట్లో తృప్తిగా ఉండగలవు. మై డియర్ ఫ్రెండ్, ఒకవేళ సంపాదన నీ జీవితంలోకి సంతోషము తీసుకొని వస్తుంటే అది అబద్ధం, అది లోకం చెప్తుంది. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వేం చేయగలవో తెలుసా? నీకు కావాల్సిన వస్తువు మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని రాగలవు అంతే. కానీ నీ కుటుంబంలోకి సంతోషము తీసుకొని రాలేవు, నెమ్మదిని తీసుకొని రాలేవు, ఐక్యతను తీసుకొని రాలేవు. నీ భార్య భర్త బిడ్డలతో కలిసి దేవుని సన్నిధిలో కూర్చొని పరవశించలేవు. అదే సంతోషంగా ఉండే కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా తల్లి? భర్త భయంకరంగా కష్టపడి ఉదయం నుండి సాయంకాలం వరకు వస్తాడు, భార్య ఉన్నదే కొద్దిగా ఉండింటుంది. ఏమండి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, బిడ్డలకు మీకు వడ్డిస్తానంటుంది. వారు అలా కూర్చోగానే వడ్డిస్తుంది. ఏమ్మా నువ్వు తినలేదని భర్త అడుగుతాడు. ఏమండి మీరు తినండి నేను తింటానులే అంటుంది. అది అర్థం చేసుకున్న భర్త తన గిన్నెలో నుండి సగం తీసి, నాకు తెలుసు గిన్నెలో ఏం లేదని చెప్పని, తిందాం మన ఇద్దరం కలిసి అని చెప్పని అంటాడు. ఇది గమనించిన బిడ్డలు తమకేసింది తినడానికి మొదలు పెడతారు. ఆ నలుగురు కూర్చొని సంతోషంగా తినడానికి మొదలు పెట్టగానే బయట నుండి ఒక స్వరం వింటాడు. అమ్మా ఆకలితో ఉంది తల్లి, ఆకలితో ఉన్నానమ్మా, 2 రోజుల నుంచి ఏం తెలియదు, ఏమన్నా ఉంటే దానం చేయండి తల్లి. భర్త వెంటనే అంటాడు, తల్లి ఈరోజుకి నేను ప్రార్థన చేసుకుంటాను, ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, ఇది తీసుకుపోయి వాడికి వేసేయి, నేను ప్రార్థనలో ఉంటాను. వెంటనే భార్య అంటుంది, ఏవండి వద్దండి, ఉదయం నుండి మా కొరకు మీరు కష్టపడ్డారు, నాది వేసేస్తాను, మీరు తినండి, నేను ప్రార్థనలో ఉంటానంటాడు. ఇది గమనించిన బిడ్డలు, డాడీ మమ్మీ నాది చెల్లి దాంట్లోంచి సగం తీసేస్తాం, మా ఇద్దరి కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో మేము చూస్తున్నాం, మా దాంట్లోంచి సగం తీసేస్తాం డాడీ. మమ్మీ నువ్వు తీసేయాల్సిన అవసరం లేదు, మేమిస్తాం అని చెప్పి ఆ బిడ్డలు తీసి దాతృత్వం చేస్తారు. మై డియర్ ఫ్రెండ్, ఎన్ని కోట్లు సంపాదిస్తే ఆ కుటుంబంలోకి ఆ సంతోషం వచ్చింది, ఎన్ని లక్షలు దాచిపెడితే ఐక్యత వచ్చింది, ఎన్ని కోట్లు కొండ గుట్టలు దాచిపెట్టి ఐశ్వర్యాన్ని దాచిపెడితే అలాంటి సమాధానం నీ గుండెల్ని ఏలుబడి చేస్తుంది. ఓ రోజు ఓ చెల్లి నా దగ్గరికి వచ్చి ఏడ్చింది, అన్నా నా వివాహమై 10 ఏళ్ళు అవుతుంది, కానీ నా భర్త పట్టుమని 10 నిమిషాలు నాతో మాట్లాడలేదన్నా, ఏ రోజు తిన్నావా అని నన్ను అడగలేదన్నా, అన్నా నిన్ను అనారోగ్యంతో ఉంటే నన్ను ఏ రోజు కనీసం ఒక టాబ్లెట్ వేసుకున్నావా అని కూడా అడగలేదన్నా నా భర్త మారాలన్నా అని ప్రార్థన చేసింది పోరుమని నా దగ్గరికి వచ్చి. తల్లి నీ స్థితిని మార్చగలిగిన వాడు నీ దేవుడు తల్లి, నీ జీవితంలోకి గొప్ప సంతోషం తీసుకురాగలిగిన వాడు నీ దేవుడు, నీ జీవితంలోకి గొప్ప సమాధానం తీసుకురాగలిగిన వాడు నీ దేవుడు. అయితే నువ్వు ఎక్కడ వెతకాలో అక్కడ వెతకట్లేదు సంతోషాన్ని, ఎక్కడ వెతకాలో అక్కడ వెతకట్లేదు నీ దేవుణ్ణి. నీ జీవితంలో దేన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు? ఇందాక మీరు చదివారు 95వ కీర్తన 1వ వచనం, ఒకసారి చదవండి. థ్యాంక్ యూ జీసస్. రండి యెహోవాని గూర్చి ఏం చేద్దామంటండి?
ఏంటిదండి? ఏంటిది? ఉత్సాహ. చేశారా మీరు? చేశారా? చేయలేదు. చేశామన్న భ్రమలో బ్రతుకుతున్నారు. ఎందుకో తెలుసా? ఆనాడు పౌలు, శీలలు ఇద్దరే భయంకరమైన వేదనలో, చెరసాలలో కట్టబడి ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆనాడు వాళ్ళు పాటలు పాడి, కీర్తనలు పాడుచుంటే చెరసాల పునాదులు కదిలించబడ్డాయంట. ప్రతివాడి సంఖ్యలు తెగిపడ్డాయంట. కానీ ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే నీ ఇంట్లో పరిస్థితులు మారట్లేదు, నీ కుటుంబంలో వ్యక్తుల సంఖ్యలు తెగిపడట్లేదు. నువ్వు ఆరాధించే దేవుడు నిన్న, ఈ రోజు, రేపు ఏకరీతిగా ఉండు దేవుడు. ఆయనలో మార్పు లేదు. ఆయనను ఆరాధించే నీలో మార్పు ఉంది తల్లి. ఎందుకో తెలుసా? నువ్వు బయట నుండి నీ లోపలికి ఆరాధించడం, నువ్వు సంతోషాన్ని ఆహ్వానించడం మొదలు పెట్టావు. ఎప్పుడు నీ జీవితాన్ని సంతోషము నిజంగా ఏలుబడి చేస్తుందో తెలుసా? ఆ సంతోషము నీ గుండె లోతుల్లో నుంచి బయలుదేరి బయటికి ఎప్పుడు వస్తుందో అప్పుడు నువ్వు నిజంగా సంతోషించగలవు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది నీ గుండె లోతుల్లో నుంచి సంతోషం బయటికి వస్తుందంటే, నీ రక్షకుడైన దేవుడు, నీ సజీవుడైన దేవుడు, నీ పరిశుద్ధమైన దేవుడు, ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నప్పుడు, ఆ హృదయపు డోర్లు తెరిచినప్పుడు, ఆ తలుపులు తెరిచినప్పుడు, నీ జీవితంలోకి క్రీస్తుని ఆహ్వానించినప్పుడు, నీ ప్రభువుని ఆహ్వానించినప్పుడు నీ జీవితంలోకి గొప్ప నెమ్మది వస్తుంది, గొప్ప సంతోషం వస్తుంది. అది నీ గుండె లోతుల్లో నుండి బయలుదేరుతుంది. అది నీలో నుండి బయలుదేరి బయటకు సంతోషం వస్తుంది. బయట నుండి లోపలికి వెళ్ళేది బయట ఎప్పుడు ఆగిపోతుందో నువ్వు అప్పుడు ఆగిపోతావు. కానీ ఇది నీ గుండె లోతుల్లో నుండి మొదలవుతుంది కాబట్టి నిత్యము నువ్వు సంతోషంగానే ఉంటావు, నిత్యము నువ్వు ఆనందిస్తూనే ఉంటావు. నీ పరిస్థితులను బట్టి ఏ రోజు నువ్వు దుఃఖించవు, నీ స్థితిగతులను బట్టి దుఃఖించవు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు సూచన ఏంటో తెలుసా తల్లి? మీ ప్రతి పరిస్థితికి మీరు సొమ్మసిల్లిపోతారు, మీరు జారిపోతారు, మీరు భయపడిపోతారు, మీరు పరిగెత్తుకుపోతారు. ఎందుకో తెలుసా? మీ హృదయం దగ్గర నిలబడి ఉన్న క్రీస్తుని ఏ రోజు మీ జీవితాల్లోకి మీరు ఆహ్వానించలేదు. మీ బ్రతుకుల్లోకి ఏ రోజు సజీవుడైన దేవుని ఆహ్వానించలేదు. ఆయనను నువ్వు ఆహ్వానించుంటే నీ మాట మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ విధానం మారుతుంది, నీ నడక మారుతుంది, నీ జీవితమే మారిపోతుంది. ప్రపంచమంతా పంచవేంద్రములతో లయమైపోతున్నా, నీ కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నా, స్టిల్ యు ఆర్ ద cheerful person. నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు, నువ్వు భయపడవు, నువ్వు బెదరవు. ఆమేన్, హల్లెలూయా. ఏమ్మా ఈరోజు మగవాళ్ళని చూడలేదా? మగపిల్లని చూసారా? అలా ఉంటారు, అలా ఉంటారు. అలా చూస్తారేంటమ్మా? ఇలా చూడండి. సమస్య ఏంటో తెలుసా తల్లి? మన జీవితంలో దిక్కులు చూడటమే. చూడాల్సిన వైపు నువ్వు చూడకుండా చూడకూడని వైపు చూడడమే. యోబు తన జీవితంలో వన్ సింగిల్ డే he lost everything. తనకున్నదన్నీ కోల్పోయాడు. he lost everything. తన బిడ్డలను పోగొట్టుకున్నాడు, తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఆఖరికి తనకంటూ భూమి మీద మిగిలిన తన భార్యను కూడా సజీవురాలిగా ఉన్నప్పటికీ she refused his. తను తిరస్కరించింది. అయినా యోబు కృంగిపోలేదు. తల్లి, ఈరోజు 66 పుస్తకాల ఈ దైవ గ్రంథం నీ చేతిలో ఉంది. దేవుడు ఏంటో నీకు తెలుసు, ప్రభు ఏంటో నీకు తెలుసు, ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో తెలుసు. బట్ స్టిల్ యూ కాంట్ రిజాయిస్. కానీ ఏ గ్రంథము రాయబడక ముందే, అసలు దేవుడు ఏంటో తెలియబడక ముందే, అసలు ప్రభు ఏంటో తెలియబడక ముందే, ఎవ్వరూ బోధించక ముందే యోబు దేవుని నమ్మాడు తల్లి. యోబు దేవుడి మీద ఆధారపడ్డాడు. తనకున్న వాటిని బట్టి కాదు, తనకి ఏమీ లేకపోయినా దేవుని బట్టి సంతోషించగలిగాడు, దేవుని మీద ఆనుకోగలిగాడు, దేవుడి మీద ఆధారపడగలిగాడు.
ఈరోజు సమస్య ఏంటో తెలుసా తల్లి? నువ్వు నడిచే దేవుడు ఎంత గొప్పడో నీకు అర్థం కాకపోవడం వల్ల, నువ్వు అనుసరించే దేవుడు ఎలాంటి వాడో నీకు అర్థం కాకపోవడం వల్ల. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా 10 తెగుళ్ళతోటి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు ఐగుప్తు దేశం నుండి. మనిషి అన్నడు చూడని గొప్ప అద్భుత కార్యాలు చేసి బయటికి తీసుకొని వచ్చాడు వారిని. బట్ స్టిల్ ఎర్ర సముద్రం ముందు నిలబడ్డప్పుడు మా జోలికి రావద్దు మోషే అని అరిచారు. మేము తిరిగి వెళ్ళిపోదాం మోషే, మేము తిరిగి వెళ్ళిపోతాం, మాకు అదే ఐగుప్తు బాగుంది అనుకున్నారు. అన్ని అద్భుతాలు చూసిన ఆ ప్రజలే తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నారు తల్లి. ఈరోజు మీలో కూర్చున్న వారిలో కూడా చాలా మంది అదే ఆలోచన. మీకు మేలులు కావాలి, మీకు అద్భుతాలు కావాలి, కానీ మీకు క్రీస్తు అక్కర్లేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులకి నిజమైన క్రీస్తు అక్కర్లేదు తల్లి. దేవుడు చేసే మేలులే కావాలి, దేవుడు చేసే అద్భుతాలే కావాలి. తల్లి ఒక మాట చెప్పనా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చూసిన అద్భుతాల కంటే మీలో కూర్చున్న వారిలో ఎవ్వరూ అద్భుతం చూడలేదు. ఆనాడు ఆ ప్రజలు చూసిన అద్భుతాల్లో మీరు చూసే అద్భుతాలు పెద్ద గొప్పవి కాదు. ఎందుకో తెలుసా? ఎర్ర సముద్రాన్ని తమ ఎదురుగా పాయలు చేయడం చూశారు, మారాని మధురంగా మార్చబడ్డం చూశారు, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై సాక్షాత్తు సర్వోన్నతమైన దేవుడు తమతో నడవడం చూశారు, పరలోకపు ఆహారం ప్రతి దినము కురవడం చూశారు. బట్ స్టిల్ దే హావ్ పెరిష్డ్. వాళ్ళు నశించిపోయారు, అరణ్యంలో నశించిపోయారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు దే ఆర్ రన్నింగ్ బిహైండ్ ద బ్లెస్సింగ్స్. మై డియర్ ఫ్రెండ్, డూ యు నో వాట్ ఈస్ ద బ్లెస్సింగ్? మీలో ఎవరైనా చెప్పరా నిజమైన ఆశీర్వాదం ఏంటో? మీలో చాలా మందికి అసలు ఆశీర్వాదం అంటే ఏంటో తెలీదు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటో తెలీదు, కానీ మీకు ఆశీర్వాదాలు కావాలి. అసలు మేలంటే ఏంటో తెలీదు, కానీ మేలులు కావాలి. అసలు అద్భుతం అంటే ఏంటో తెలీదు, కానీ మీ జీవితాల్లో అద్భుతాలు కావాలి. తెలియకుండానే వెంబడిస్తున్నారు మీరందరూ. అసలు నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? సర్వోన్నతమైన దేవుడు, ఆశీర్వదించే దేవుడు తన్ను తానుగా రిక్తుడిగా మార్చి నీ కొరకు ఈ లోకంలోకి రావడమే ఆశీర్వాదం. అంతకు మించిన ఆశీర్వాదం లేదు. నువ్వు పొందుకున్న రక్షణ గొప్ప ఆశీర్వాదం. ఆమేన్. నువ్వు ఎన్ని కొండ గుట్టలెక్కినా, ఎన్ని తపజపాలు చేసినా, నీ దగ్గర ఉన్నది ఎంత దాన ధర్మాలు చేసినా, నువ్వు పొందుకోలేనిది నీ రక్షణ. నిజమైన ఆశీర్వాదం ఏదైనా ఉందంటే అది నీ రక్షణ తల్లి. ఏ రోజైనా నీ ఆశీర్వాదాన్ని గుర్తించావా? నీ జీవితంలో జరిగిన నిజమైన మేలేంటో తెలుసా? నశించిపోతున్న నిన్ను వెతకి రక్షించి తన సంఘంలో కూర్చోబెట్టాడే. ఇంతకంటే గొప్ప మేలేం కావాలి తల్లి? నీ జీవితంలో ఈరోజు ఒక భరోసానిచ్చాడే. తల్లి భయపడకు, మరణం సైతం నిన్ను ఓడించలేదు, మరణం సైతం నిన్ను తలదించలేదు, మరణానికి కూడా నీ మీద అధికారం లేదని నీ విమోచకుడు మరణాన్ని సైతం జయించి విమోచనకర్త నీ నిరీక్షణకు ఆధారంగా మార్చబడ్డాడే. ఇంతకంటే గొప్ప మేలేం కావాలి తల్లి? అద్భుతం ఏంటో తెలుసారా? భువినేలేరా రాజు, భూమి ఆకాశములను, సూర్యచంద్ర నక్షత్రములను మాట సైతంతో శూన్యంలో వేలాడదీసిన శక్తివంతుడు తల్లి నా దేవుడు. అలాంటి దేవుడు నీ కొరకు ఈ భూలోకానికి దిగి రావడమే గొప్ప అద్భుతం తల్లి. గొప్ప అద్భుతం, గొప్ప అద్భుతం. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటారా? ఆయన ప్రేమ అమూల్యమైనది, ఆయన ప్రేమ అమోఘమైనది, ఆయన నడిపింపు అమోఘమైనది. ఆయన నీ ప్రతి అవసరాలు తీర్చగలడు, తీర్చేదేవుడు. కానీ ఈరోజు క్రైస్తవులు ఎలా మార్చబడ్డారంటే, అయ్యా మా అవసరాలు తీర్చు ప్రభువా అని పరిగెడుతున్నారే కానీ, నాన్న నన్ను విమోచించావు, నాన్న నన్ను రక్షించావు, నాన్న నన్ను విడిపించావు, నాన్న అసలు నీ ఉద్దేశం ఏముంది నాన్న? అసలు నీ ఆలోచన ఏముంది నాన్న? నన్ను రక్షించావంటే నీ తలంపు ఏముంది నాన్న? అసలు నువ్వు నన్ను పిలిచింది ఎందుకు నాన్న? అసలు కారణం ఏంటి నాన్న అని ఏ రోజైనా నీ దేవుణ్ణి అడిగావా? నీ ప్రభుని అడిగావా? ఎంతసేపు ప్రార్థనలో కూర్చొని నీకేం కావాలో ఏడ్చావే కానీ ఏ రోజైనా నిన్ను విమోచించిన నీ విమోచనకర్తకు అసలు ఆయనేమో కోరుకుంటున్నాడు ఏ రోజైనా నువ్వు అడిగావా? అందుకే నువ్వు నీ జీవితంలో ఆ సంతోషాన్ని, సమాధానాన్ని చూడలేకపోతున్నావు తల్లి.
ఆ నెమ్మదిని చూడలేకపోతున్నాం. అందరూ దేవుని చూడలేకపోతున్నారు. ఒక సంఘటన మీకు వివరిస్తాను తల్లి. నా జీవితంలో వ్యాపారాన్ని అప్పుడప్పుడే మొదలు పెట్టాను. దేవుడు చెప్పాడు, బిడ్డ, నువ్వు ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే నీ అవమానాన్ని భరించావో, అదే స్థలంలో నేను నిన్ను నిలబెడతానని వాగ్దానం చేశాడు. నమ్మి వ్యాపారాన్ని మొదలు పెట్టాను. మొదటి చేసిన ప్రాజెక్ట్ నష్టపోయింది, రెండోది నష్టపోయింది, మూడోది నష్టపోయింది. నన్ను నమ్మి కనీసం 100 రూపాయలు డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. నా దగ్గర పని చేసిన కూలి వాళ్ళు 13,380 రూపాయలు డబ్బులు వాళ్ళకి నేను చెల్లించాలి. పాపం వారం రోజులు ఆగారు, 10 రోజులు ఆగారు, నెల రోజులు ఆగారు, 2 నెలలు ఆగారు. ఒకరోజు నా కాలర్ పట్టుకొని అడిగారు, సార్ రేపు ఉదయాన్నే వస్తాం, నువ్వు డబ్బులు ఇచ్చావా? సరే, లేదంటే నీ ఇంట్లో ఏది కనబడితే అది ఎత్తుకొని పోతామన్నారు. భయంకరంగా దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాను ఆ రోజు రాత్రి అంతా. తండ్రి, ఏంటి ప్రభువా, హెచ్చిస్తానన్నావు, దీవిస్తానన్నావు, ఆశీర్వదిస్తానన్నావు. అయ్యా, ఎవరి ముందైతే నువ్వు తలదించుకున్నావు వారి ముందు నేను నిలబెడతానన్నావు. అయ్యా, నా కన్నీటిని నాట్యంగా మారుస్తానన్నావు. ఏంటి ప్రభువా, నా పరిస్థితి ఏంటి ప్రభువా? అయ్యా, రేపు పొద్దున వాళ్ళు నా ఇంట్లోకి దూరి ఒకవేళ ఏదైనా ఎత్తుకొని పోతే ఆ వీధిలో నేను తలెత్తుకొని బ్రతకగలనా ప్రభువా? ఇంతకంటే చచ్చిపోవడమే మేలు ప్రభువా అని ఏడ్చాను. ఇంకా చాలు ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, ఇంకా నేను తట్టుకోలేను ప్రభువా, ఐ యామ్ డన్ అని ఏడ్చాను. ఆ రోజు రాత్రి నన్ను ప్రభు దర్శించిన విధానాన్ని ఎంత గొప్పదో తెలుసా తల్లి? నా జీవితంలో అదే చివరి రోజు నేను ప్రభువుని ఏదైనా అడిగింది ఉందంటే, ఆ రోజు తర్వాత ఈ రోజు దాకా నేను ఎప్పుడు నా ప్రభు సన్నిధిలో ఏది అడగ తెగించలేదు. ఆయన నడిపింపు ఎలా ఉంటుందో తెలుసా? 4 సంవత్సరాల క్రిందట నేను ఒక కంపెనీకి పనిచేశాను. ఆ కంపెనీ నాకు కొద్దిగా డబ్బు ఇవ్వాల్సి ఉండే. తిరిగి 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 అలసిపోయాను, రాదని వదిలేశాను. కానీ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా తల్లి? ఆ రోజు రాత్రి సుమారు 3:30 గంటల వరకు ఏడ్చి పండుకుంటే 5 గంటలకు నా మొబైల్ మెసేజ్లో ఒక మెసేజ్ వచ్చింది, నీ అకౌంట్లోకి 13,500 రూపాయలు క్రెడిట్ అయ్యాయి అని చెప్పి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నాకు అర్థమైంది నా దేవుడు ఎలా నడిపిస్తాడో. ఆ రోజు నాకు అర్థమైంది ఆయన నీ ప్రతి అవసరము ఎలా తీరుస్తాడో. నువ్వు ఆయన మీద ఆనుకుంటే, ఆయన మీద ఆధారపడితే ఆయన ఎలా నడిపిస్తాడో ఆ రోజు నాకు అర్థమైంది. తల్లి, నా వివాహమై 15 సంవత్సరాలైంది. నాకు 4 కుమార్తెలు ఉన్నారు, 4 ఆడపిల్లలు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నాకు నా బిడ్డలంటే చాలా ఇష్టం. ఐ లవ్ మై డాటర్స్. ఎందుకంటే ఏ తండ్రికైనా ఎవరిష్టం? మ్యాన్, హల్లెలూయా. అయితే ఈ 15 ఏళ్ల వైవాహిక జీవితంలో ఏ రోజు నా భార్య ఏది అడగలేదు. తను నా కష్టంలో నాతో నిలబడింది, నా బాధలో, నా కన్నీరులో తను నాతో నిలబడింది. ఏ రోజు నన్ను ఏది ఇది కావాలండి, ఇది అది కావాలండి నేను నన్ను గొంతెమ్మ కోరికలు అడగలేదు. ఏమండి, బట్టలు ఉతకలేకపోతున్నా వాషింగ్ మిషన్ కావాలని వేధించలేదు. ఏమండి, మా ఇంట్లో ఫంక్షన్కి వెళ్తున్నాను, పట్టుచీర కొనిస్తావా లేదా అని నన్ను అడగలేదు. ఏ రోజు తన ఒంటి మీద కనీసం ఒక చిన్న గ్రామ్ బంగారం లేకపోయినా, ఏమండి ఇలా వెళ్తే ఏమవుతుంది అని ఈవెన్ రోల్డ్ గోల్డ్ కూడా వేసుకొని పోలేదు. పైపెచ్చు తనే నన్ను ప్రోత్సహించేది. ఏమవుతుందండి, ఏం పోదామా అమ్మ అంటే కూడా, నువ్వేం బాధపడకు, పద, వాట్ వీ హ్యావ్ అని నన్ను ఎప్పుడు ప్రోత్సహించింది నా భార్య. షీ ఈజ్ అ వండర్ఫుల్ వైఫ్. అలాంటి భార్య ఈ 15 ఏళ్ల జీవితంలో ఒక కోరిక కోరింది తల్లి. తను ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ తోటి ఉంది. ఫస్ట్ టైం నన్ను తన జీవితంలో ఒక కోరిక కోరింది. ఏమండి, నువ్వు ఒక్కసారి ప్రార్థించండి, నా కుమారుడు కావాలని ఉందండి. మగ పిల్లలంటే నా భార్యకి చాలా ఇష్టం. నువ్వు ఒక్కసారి దేవుని సన్నిధిలో అడిగండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నా భార్యతో నేను చెప్పాను, తల్లి ఏమని అడగగలను తల్లి, ఏమని అడగగలను నా ప్రభుని? నా కొరకు ప్రాణం పెట్టాడమ్మా, నా కొరకు తన సర్వస్వాన్ని విడిచిపెట్టాడు తల్లి, నా కొరకు తన మహిమ సింహాసనాన్ని వద్దనుకున్నాడమ్మా, నా పాప భారాన్ని మోసి తీర్చాడు తల్లి. నీకో మాట చెప్పనా, నీకంటే నాకంటే నా దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమించే దేవుడు.
నా గురించి నేను ఆలోచించుకునే దానికంటే నా గురించి ఎక్కువగా ఆలోచించే దేవుడు. నా గురించి 1,00,000 రెట్లు నా మేలును కోరే దేవుడు. నా జీవితంలో ఏది సరైందో ఏది సరైంది కాదో నా గురించి ఎక్కువగా ఆలోచించే దేవుడు. ఏం అడగగలను నా తండ్రిని? ఏం పోయి అడగగలను? ఏమని అడగగలను? ఒకవేళ నా జీవితంలో ఇంకొక ఆడపిల్ల కావాలంటే నా ప్రభువుకు మహిమ. నా జీవితంలో ఆడపిల్లనియాలో మగ పిల్లనియాలో నిర్ణయం నాది కాదు, నా ప్రభుదై ఉండాలి. అదే నాకు మేలుకరం. నేను అడగలేను. ఎందుకో తెలుసా? తన 2 చేతులు చాపి నీ కొరకు నా కొరకు ప్రాణమే పెట్టాడు తల్లి. వాగ్దానం చేశాడేంటో తెలుసా? చంటి బిడ్డనైనా తల్లి మరచిపోనేమో గాని, బిడ్డా నేను నిన్ను మరువను విడువని ఎడబాయను. చూడుము నా అరచేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నాను. ఆయన అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాడు. ఆయన ఎదుట నిన్ను నిలవబెట్టి ఉన్నాడు. నువ్వు నడిచే ప్రతి బాధ, వేదన, కన్నీరు నీకంటే బాగా ఆయనకు తెలుసు. నిన్ను ఎప్పుడెప్పుడు మేలులతో నింపి సంతోషకరంగా నీ జీవితాన్ని మార్చాలో ఆయనకి తెలుసు. ఎప్పుడు నీ జీవితంలో మేలు చేయాలో నీ దేవునికి తెలుసు. ఎప్పుడు నువ్వు పడి ఉన్న ఆ చికటగల దొంగ ఊపి నుండి నిన్ను లేవనెత్తాలో ఆయనకి తెలుసు. ఎందుకో తెలుసా? నీ బిడ్డ మీద ప్రేమ ఉంటే సంవత్సరం ఎత్తుకుంటావు, బాగా ప్రేమ ఉంటే 2 సంవత్సరాలు ఎత్తుకుంటావు, ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటే ఒక 5 సంవత్సరాలు ఎత్తుకుంటావేమో. కానీ ఆయన ఒక్కడే నీ ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఆయన ఒక్కడే నీ ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడు. ఆయన తల వెంట్రుకలో ప్రతి వెంట్రుకను లెక్కించగలిగిన దేవుడు. ప్రతి ప్రేమ మాసిపోతుంది, మాయమైపోతుంది, కానీ ఆయన ప్రేమ మాసిపోదు తల్లి. అప్పుడే వివాహమైన భార్యాభర్తలు మీరు చూస్తే చేతిలో చెయ్యి వేసుకుని నడుస్తారు. భర్తతో భార్య అంటుంది, ఏమండి నువ్వు లేకపోతే క్షణమైనా నేను ఉండలేనని. భార్యతోటి భర్త అంటాడు, అసలు నిన్ను నేను చూడకుండా ఉండలేనంటాడు. 3 సంవత్సరాలు గడిచేటప్పటికి అది ఇంట్లో ఉంటేగా నేను ఇంటికి రానంటాడు ఈ భర్త. వాడితోగా కాపురం చేయనంటది భార్య. ఏమైంది ఆ ప్రేమ? ఏమైంది ఆ ప్రేమ? పరిగెడుతూ బిడ్డ పడిపోతే ఆ తల్లి అల్లడిల్లిపోతుంది, తల్లడిల్లిపోతుంది. ఆ దెబ్బ తనకే తగిలినట్టుగా వేధిస్తుంది, బాధిస్తుంది, రోధిస్తుంది. అదే తల్లి బిడ్డకు వివాహం అయిన తర్వాత నువ్వు మారిపోయావురా అంటుంది. ఏమైంది ఆ ప్రేమ? తల్లి బహుశా నీ చేతిలో చెయ్యేసి, ఏమ్మా నీ కష్టంలో, నీ బాధలో, నీ నిందలో, నీ అవమానంలో, నీ వ్యాధిలో నేను నీకు తోడుంటానని వాగ్దానం చేసి ఉండొచ్చు. బట్ వాళ్ళతో నీకు ఉండకపోవచ్చు, వాళ్ళు నీతో పాటే. కానీ నీ దేవుడు మటుకో మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. ప్రపంచమంతా సరే మునిగిపోయినా, ప్రపంచమంతా నశించిపోయినా, ఎవరు ఎటు పరిగెత్తినా ఆయన మటుకు నీ చెయ్యి విడిచిపెట్టడు. ఆయన నీ చెయ్యి వదిలిపెట్టడు. అంత గొప్ప దేవుని ఆరాధించు ప్రజలరా మీరు. అలాంటి దేవుని ఎలా వెంబడించాలి? తల్లి, ఏ రోజైనా మీ విశ్వాస జీవితంలో ఆలోచించారా? 6 లక్షల కాల్బలం బయటికి వచ్చింది ఐగుప్తు దేశం నుండి. పండితులు లెక్కించి చెప్పారు 20 నుండి 25 లక్షల మంది ప్రజలు ఉండొచ్చని. 25 లక్షల మంది ప్రజలు బయటికి వస్తే ఆ తరపు వారిలో ఎంతమంది కానాను దేశంలోకి వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది? ఏ రోజైనా మీరు ఆలోచించారా? మీ విశ్వాస జీవితంలో 25 లక్షల మంది బయటికి వస్తే 2 వెళ్ళడం ఏంటి ప్రభువా? 25 లక్షల మంది బయటికి వస్తే 2 వెళ్ళడం ఏంటి ప్రభువా? మై డియర్ ఫ్రెండ్, యు ఆర్ వాకింగ్ విత్ ఎ లివింగ్ గాడ్. నువ్వు సజీవుడైన దేవునితో ప్రయాణం చేస్తున్నావు. బీ కేర్ఫుల్. చెక్ యువర్ సెల్ఫ్. చాలా మంది ఈరోజు పరిగెడుతున్నారు, నూనె బుడ్డీల వైపు పరిగెడుతున్నారు. అందరి వాటి కొరకు పరిగెడుతున్నారు, కనిపించే సేవకుడి కొరకు పరిగెడుతున్నారు. కానీ నీ కొరకు రక్తం కార్చి విమోచించిన నీ రాజు కొరకు పరిగెత్తలేకపోతున్నారా? బికాజ్ యు బిలీవ్ ఇన్ వండర్స్.
You believe in miracles. You believe in blessings, but not in God. యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి 3 వచనాలు ఉంటాయి, చదవండి ఒకసారి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వచనాలు చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి 3 వచనాలు, చివరిగా 3 వచనాలు ఉంటాయి చూడండి. ముందున్న వారు చదవండి తల్లి. చివరి 3 వచనాలు బ్రదర్. ఆయన పస్కా సమయమున యెరూషలేములో ఉండగా ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశమున చేసుకొనలేదు. ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాట. హీ డిడ్ నాట్ కమిట్ హిమ్సెల్ఫ్ టు దెమ్. తన్ను తాను వశపరచుకోలేదంట. ఎందుకు? వాళ్ళు నమ్మారు, క్రీస్తు మీద విశ్వసించారు, క్రీస్తు మహిమను తెలుసుకున్నారు. స్టిల్ దేవుడు తన్ను తానుగా కమిట్ చేసుకోలేదు. టుడే ఐ యామ్ ఆస్కింగ్ యు, డిడ్ జీసస్ కమిటెడ్ యు? డిడ్ యు కమిటెడ్ టు జీసస్? ఆ ప్రజలు ఆయన చేసిన సూచక్రియలను నమ్మారే తప్ప క్రీస్తుని నమ్మలేదు, ప్రభుని నమ్మలేదు. ఆయన చేసిన అద్భుతాలను చూశారే తప్ప ప్రభుని నమ్మలేదు. మై డియర్ ఫ్రెండ్, అద్భుతకరుడైన దేవుడి దగ్గరికి నడిపించడానికే పనికొస్తుంది తప్ప దాని తర్వాత నీ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించాలి. నిజ దేవుని తెలుసుకోవడానికి పనికొస్తుందే తప్ప ప్రతిరోజు అద్భుతం అవసరం లేదు తల్లి. నీ జీవితంలో ప్రతిరోజు అద్భుతం అవసరం లేదు. పౌలు జీవితంలో ఒక్కసారి జరిగింది దమస్కు మార్గంలో అద్భుతం. ఒకేసారి చూస్తాడు. దేవుని గ్రంథంలో రాయబడి ఉంది, పౌలు చేతి రుమాలు తగిలి కూడా స్వస్థపరచబడ్డారు. ఆయనకు తాకిన బట్టలు తీసుకొని పోయి దయ్యముల మీద పడి ఉన్న వారికి వేస్తే దయ్యాలు వెళ్ళిపోయాయి. కానీ అదే పౌలు, తండ్రి నాలో ఒక బాధ ఉంది నాన్న అంటే, నా కృప నీకు చాలు అంటాడు దేవుడు. నా కృప నీకు చాలు. స్టిల్ యూ కెన్ వాక్ విత్ మీ. పౌల్, యు వాంట్ టు వాక్ విత్ మీ? yes లార్డ్. బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు, చావైతే మేలు. తల్లి, లోపం ఏంటో తెలుసా? ఈరోజు క్రీస్తుని వెంబడించలేకపోవడమే, ప్రభువుని వెంబడించలేకపోవడమే. ఈరోజు మీ జీవితాల్లో ఇక్కడికి వచ్చి కూర్చున్న చాలా మందిలో ఏంటో తెలుసా? ఈరోజు ఏదైనా అద్భుతం జరగకపోదా, ఈరోజు రాత్రి ఏదైనా మేలు జరగకపోదా అన్న ఆలోచనే ఉంది. కానీ అయ్యా నాతో మాట్లాడు నాయనా, తండ్రి నన్ను సరిచేయి నాయనా, నీ ముఖ దర్శనంలో నుండి, నీ ముఖ కాంతిలో నుండి అయ్యా నన్ను కడిగి పరిశుద్ధపరచు ప్రభువా. అయ్యా నన్ను నీ స్వరూప్యంలోకి మార్చు ప్రభువా. తండ్రి నన్ను నీ పోలికలోకి మార్చు ప్రభువా. ఇంకా నాలో లోపం ఉందేమో, నాతో మాట్లాడు ప్రభువా అని కూర్చున్న వారు ఎంతమంది? తండ్రి నన్ను నేను నీ ఎదుటికి నిలబెడుతున్నాను ప్రభువా, నాలో ఇంకా ఏదైనా లోపాలుంటే క్షమించు ప్రభువా అని అడిగే ప్రజలు ఎంతమంది? తల్లి, మీరు అలా అడగట్లేదు కాబట్టే ఇలాంటి సభల్లోకి వచ్చినప్పుడు మీకు నిద్ర వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మీరు ఏ రోజైనా గమనించారా? మీరు పాటలు పాడేటప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు, ఆరాధన చేసేటప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ వాక్యం చెప్పేటప్పుడు యు నో వై? ఎందుకో తెలుసా? మీకు ఇంకా దేవుడు అర్థం కాలేదు తల్లి. ఇక్కడ నరేంద్ర మోడీ నిలబడి ఉన్నాడు అనుకోండి, మీరు ఆవలించలేరు. కోర్టుకి వెళ్ళారనుకోండి, మీరు ఆవలించలేరు. కానీ సజీవుడైన దేవుని ఎదుట మటుకు మీరు ఆవలిస్తారంటే మీకు దేవుని భయం ఎక్కడుంది తల్లి? అది ఇంకా లేదు కాబట్టే మీ జీవితంలో అశాంతి ఉంది, నెమ్మది లేదు. అన్నా నీకేం తెలుసు? ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడ్డాం, ఉదయం నుంచి సాయంకాలం వరకు పని చేసి వచ్చాం అని చెప్పి మీరు నాతో అనొచ్చు. మై డియర్ ఫ్రెండ్, 3 గంటల సినిమా అయితే నోరు ఎల్లబెట్టుకొని చూస్తారు కదా.
అరగంట సీరియల్ ప్రపంచంలో మునిగిపోయినా పర్వాలేదు, కరెంట్ అయ్యేదాకా, సీరియల్ అయ్యేదాకా ఇడిచిపెడతారా? కానీ సజీవుడైన దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మరికో ఏదో వెలితితో మీరు వస్తారు. ఎక్కడ వెలితి ఉందో ఆలోచించుకోండి. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒకరోజు దావీదు మందను కాస్తున్నాడు, తన మందను కాస్తున్నాడు. అద్భుతంగా అందులో నుంచి ఒక చిన్న పిల్ల, గొర్రె పిల్ల మాటి కంటే ఆ పక్కనే ఉన్న అడవిలోకి పోవడానికి ప్రయత్నం చేస్తుంది. 2-3 సార్లు ఏయ్ పోకూడదు బిడ్డ, అక్కడ పోకూడదు అని తెచ్చి మందలో కలిపేశాడు. మాటి మాటికి ఆ గొర్రె పిల్లకు అడవిలోకి పోవాలని ఆశ. అది చాలా అందంగా కనబడుతుంది, అది చాలా రమ్యంగా కనబడుతుంది, అది చాలా ఉర్రూతలువిస్తుంది. అందులోకి పోతే ఏదో కొత్త తిండి దొరుకుతుందేమో అన్న ఆశ కలిగిస్తుంది. అది చూసినప్పుడల్లా రమ్మని పిలుస్తుంది. కానీ దావీదు పోనివ్వట్లేదు. ఒకరోజు తన సితారను ఎత్తుకొని దేవునితో పరవశించడం మొదలుపెట్టాడు, దేవునిలో ఆనందించడం మొదలుపెట్టాడు. ఎవ్వరూ లేరు, తానొక్కడే దేవునితో ఆనందిస్తున్నాడు. గొర్రెలన్నీ పండుకొని ఉన్నాయి. ఈ ఒక్క గొర్రె పిల్లకు మటుకు మెలకు వచ్చింది. చూసింది, దావీదేమో పరవశంలో మునిగిపోయాడు, ఎవ్వరూ నన్ను చూడట్లేదు. పరిగెత్తింది. ఎక్కడికి? అడవిలోకి. అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళుతుంటే పొద చాటున ఒక తోడేలు, ఒక సింహము నక్కి దాంకొని ఉన్నాయి. అది దగ్గరగా రావడం చూసి ఒక్కసారిగా దాని మీద పడ్డాయి, ఒక్కసారిగా నోట్లోకి వేసుకున్నాయి. ఆ గొర్రె పిల్ల అనుకునింది, అయ్యో అయిపోయింది నా జీవితం, ముగిసిపోయింది నా జీవితం. నా రారాజు చెప్పాడు వద్దని, నా యజమానుడు చెప్పాడు ఎన్నోసార్లు వద్దని, అయినా నేను వినలేదు, అయిపోయింది నా జీవితం అనుకున్నది. ఎలా గమనించాడో తెలియదు, గమనించాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ సింహము నోటిని చీల్చే ఆ గొర్రె పిల్లను బయటికి తీశాడు. రక్తసిక్తం అయిపోయింది, భయంకరమైన బాధలో ఉంది. తన భుజం మీద వేశాడు. బిడ్డా భయపడకు, నేను వచ్చేసినాను, ఏం కాదులే అని భుజం తట్టాడు. ఆ భుజం మీద వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ రక్తపు వాసన గమనించిన కొన్ని తోడేళ్ళు వచ్చాయి. ఆ రక్తపు వాసనను పసిగట్టి కొన్ని తోడేళ్ళు వచ్చాయి. వెంట వెంట పరిగెడుతూ అరుస్తున్నాయి. ఆ గొర్రె పిల్లను భయపెడుతున్నాయి. ఆ గొర్రె పిల్ల వైపు ఆశగా చూస్తున్నాయి. ఇంతకీ ఇప్పుడు ఆ గొర్రె పిల్ల భయపడుతుందా, భయపడదా? అమ్మా నిద్రపోయారా, ఉన్నారా? భయపడుతుందా, భయపడదా? ఎందుకు భయపడదు? ఎందుకు భయపడదు? గట్టిగా చెప్పండి అమ్మా. కాపరి వచ్చాడనే, యజమాని వచ్చాడనే. చూసారా? ఇదే మీకు అర్థం కాని విషయం. ఎందుకు భయపడదో తెలుసా? పిచ్చోళ్ళారా, సింహము నోట్లో నుంచి బయటికి తీసిన వాడి భుజాల మీద ఉన్నాను రా. సింహాన్ని చీల్చిన వాడి భుజాల మీద ఉన్నాను. సింహాన్ని సైతం నా కొరకు ఎదిరించి నిలబడే, తన ప్రాణం సైతం లెక్క చేయని వాడి భుజాల మీద ఉన్నాను. తోడేళ్ళు మీరెంత? సింహము నోట్లో నుంచే బయటికి తీశాడంటే మీ నుండి తప్పించలేడా? తల్లి, మరణం నుంచి నిన్ను విమోచించాడు. మరణం మీద నీకు అధికారం లేకుండా చేశాడు. మరణాన్ని జయించి మరణపు ముళ్ళను విరిచాడు. చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నిన్ను నిలవబెట్టాడు. తన మహిమ సింహాసనం మీద నిలబడే యోగ్యతనిచ్చాడు. అలాంటి వాడి భుజాల మీద నువ్వు ఉన్నప్పుడు భయపడతావా? తల్లి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ప్రేమను వర్ణించడానికి చివరిగా నా జీవితంలో జరిగిన ఒక్క సంఘటన మీకు వివరించి ముగింపులోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. పోయిన సంవత్సరం మార్చి నెలలో ఒక సువార్థికుడిగా ఒక నెల బయటికి వస్తే 20 రోజులు 30 రోజులు బయటే ఉంటాను. ఈ నెలలో నాకు తెలిసి 3 రోజులు 4 రోజులు ఇంట్లో ఉన్నాను నేను, అంతే. నేను చెప్పాను కదా నాకు ఈ 4 కుమార్తెలు అని చెప్పని. నా బిడ్డలంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ దెమ్. మీలో ఎంతమందికి పరలోకం చూడాలని ఉంది? ఎవరికి లేదా?
పరలోకం ఎందుకు సార్, అద్భుతం చాలంటారా? ఎత్తండి చేతులు. ఆమేన్, హల్లెలూయా. డు యు వాంట్ టు సీ హెవెన్? ఓ వెరీ గుడ్. అయితే మీరు పరలోకం చూడాలనుకుంటే నా ఇంటికి రండి, పరలోకం చూపిస్తా. నా ఇల్లు ఓ చిన్నపాటి పరలోకం. ఎందుకో తెలుసా? నేను, నా భార్య, నా తల్లిదండ్రులు, నా బిడ్డలు కలిసి సంతోషిస్తుంటే సర్వోన్నతమైన దేవుడు నా ఇంట్లో నివసిస్తాడు. ఆమేన్. మై డియర్ ఫ్రెండ్, నీ ఇల్లు చిన్నపాటి పరలోకం. నీ ఇల్లు చిన్నపాటి పరలోకం. నా ఇంట్లో నన్ను ఎదిరించి నిలబడగలిగి మాట్లాడగలిగింది నా భార్య కాదు. నా తల్లిదండ్రులు కూడా నా ఎదురుగా మాట్లాడరు. నా తమ్ముళ్ళు నా ఎదురుగా నిలబడి మాట్లాడరు. నా కుటుంబంలో ఎవ్వరూ నాకు ఎదురు నిలబడి మాట్లాడరు. ఎందుకంటే డెసిషన్ తీసుకుంటే ఇట్స్ ఎ రైట్ డెసిషన్. నా ఏ నిర్ణయాన్నైనా అందరూ గౌరవిస్తారు. దే రెస్పెక్ట్ అ లాట్. కానీ నన్ను ఎదిరించి మాట్లాడే ఒకే ఒక వ్యక్తి ఉంది, అది నా చిన్న బిడ్డే. నన్ను బెదిరించగలిగింది నా బిడ్డ. నన్ను భయపెట్టగలిగింది నా బిడ్డ. వాడికి తెలుసు నా బిడ్డ ఎంత పవర్ఫుల్లో. అది ఒకసారి పట్టింది అనుకోండి, సాధించేదాకా ఇడిచిపెట్టదు. అయితే మార్చి 10వ తారీఖు పోయిన సంవత్సరం ఒక మీటింగ్కి ఇలానే వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసిన గృహానికి వెళ్ళాను. రాత్రి ఫోన్ చేశాను, వీడియో కాల్ మాట్లాడింది. దాని స్కూల్లో జరిగినవన్నీ చెప్పింది. సాధారణంగానే ఎవరిని ఫోన్ మాట్లాడినది, ఎవరు ఫోన్ మాట్లాడినా దాని ద్వారానే మాట్లాడాలి, అదే మాట్లాడుతుంది ఫోను. అయితే మాట్లాడింది, డాడీ అది డాడీ ఇది డాడీ, అరగంట సేపు మాట్లాడింది. సరే తల్లి పండుకొని నిద్రపో అని చెప్పాను. పండుకునింది, అయిపోయింది. ఉదయాన్నే 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకో అలసిపోయాను, కానీ ఆ రోజు చాలా త్వరగానే వెలుగు వచ్చేసింది. 6 గంటలకు నా భార్య దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుంది. మళ్ళీ సాధారణంగా ఆ సమయంలో నా భార్య ఫోన్ చేయదు. ఏంటా అని లిఫ్ట్ చేశాను. ఏమండి, సడన్గా రాత్రి చిన్నదానికి హై ఫీవర్ వచ్చింది. హై ఫీవర్లో ఫిట్స్ వచ్చిందండి. ఒక్కసారిగా కళ్ళు తేలేసింది, ఒళ్ళంతా బిగుసుకుపోయింది. ఏమండి, నాకేం చేయాలో అర్థం కావట్లేదండి. బోర్ని ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది. నాకు కూడా అర్థం కాలేదు ఏంటో, అసలు తను ఏం చెప్తుందో కూడా ఒక 5 నిమిషాలు నా మైండ్కి అర్థం కాలేదు. వెంటనే ఉట్టిన మా ఇంటి కింద వాచ్మెన్ తీసుకొని హాస్పిటల్కి పరిగెత్తింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. నా తల్లిదండ్రులు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా బంధుమిత్రులు. హాస్పిటల్ బయట మొత్తం నా కుటుంబం నిలబడి ఉంది. కానీ ఎక్కడో తెలియని బాధ నా గుండెల్లో, ఎక్కడో తెలియని బాధ. ఒకవైపు సేవ ఉంది, రెండో వైపు బిడ్డ హాస్పిటల్లో ఉంది. నా మనసుకు నేను చెప్పుకుంటున్నాను, ఏం కాదులే, సేవ విడిచి ఎలా పరిగెడతాను, మీటింగ్స్కి డేట్స్ ఇచ్చాం, వాళ్ళు ఎన్నో అరేంజ్మెంట్స్ చేసుకుంటారు, అలా మనం పరిగెత్తకూడదు, దేవుడు కార్యం చేస్తాడులే అని ఒకవైపు నా మనసుకు చెప్పుకుంటున్నాను. కానీ ఇంకోవైపు తండ్రిగా నా మనసు మదన పడిపోతుంది. ఎక్కడో తెలియని బాధ, వేదన నా గుండెల్ని తన్నుతోంది. మాటికి 10 నిమిషాలకు ఒకసారి నా భార్యకి చూస్తున్నాను, ఎలా ఉంది ఏమండి, ఇంకా స్పృహలోకి రాలేదు అని చెప్తుంది. ఆ తర్వాత 11వ తారీఖు ఒక మ్యారేజ్లో మెసేజ్ చెప్పేది ఉన్నింది. నెల్లూరు తెలుగు బాప్టిస్ట్ చర్చ్లో చెప్పాను, ప్రసంగించాను. ఉదయాన్నే టిఫిన్ తినలేకపోయాను. వారు భోజనం సిద్ధపరిచారు, అది కూడా తినలేకపోయాను. నా కళ్ళ నుండి నా బిడ్డే తిరుగుతుంది. ఒకే ఆలోచన నా గుండెని తరుగుతుంది, నా బిడ్డకి ఎలా ఉందో. లేదులే, నా దేవుడు సంరక్షిస్తాడు, ఏం కాదులే అని నన్ను నేను చెప్పుకుంటున్నాను. పైకి బాగానే కనబడుతున్నాను నవ్వుతూ, కానీ లోపల తెలియని వేదన నన్ను వెంటాడుతోంది. సుమారు 5 గంటల ప్రాంతంలో, సాయంకాలం 5 గంటల ప్రాంతంలో నా భార్య నాకు తిరిగి ఫోన్ చేసింది. ఏమండి, ఇప్పుడే స్పృహలోకి వచ్చింది, నీతో మాట్లాడతానంటుంది. మాట్లాడండి అని. తల్లి, దాని ఎదురుగా ఫోన్ పెట్టగానే అది అన్న ఒక్క మాట ఏంటో తెలుసా? డాడీ నువ్వు ఎక్కడున్నావు డాడీ, నువ్వు వచ్చేయి డాడీ అని బోర్ని ఏడ్చింది తల్లి. ఇంకా దాని తర్వాత ఒక తండ్రిగా నా వల్ల కాలేదు తల్లి. ఏమన్నా కానీ సేవ కానీ ఎటన్నా పోనీ. తర్వాత ఉన్న 2 మీటింగ్స్ని క్యాన్సిల్ చేసి 2 రోజులకి బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయాను. పరిగెత్తుకుంటూ పోయాను. తల్లి, ఈ లోకానుసారమైన తండ్రిని నా బిడ్డ బాధలో ఉంది, కష్టంలో ఉందంటే నేనే తట్టుకొని నిలబడలేకపోయానంటే, ఎరా నీ కొరకు ప్రాణం పెట్టినరా రాజే, నిన్ను ఆయన ప్రేమించినంతగా ఇంకెవరు ప్రేమించలేదే, ఆయన నడిపించినంతగా నిన్నెవరు నడిపించలేదే. ఆయన
ఆయన ఎలా మరిచిపోతాడని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు కన్నీటితో, బాధతో, వేదనతో, దుఃఖంతో నలిగిపోతుంటే ఆ సింహాసనం మీద కూర్చుంటాడని నువ్వెలా అనుకుంటావు? ఆయన ఎప్పుడు నీ పక్కన ఉండి నీ వెరు తట్టి చెబుతూనే ఉంటాడు, బిడ్డ భయపడకు, నేనున్నాను నాన్న. తగిన సమయం ముందు నిన్ను ఎక్కడ హెచ్చించాలో, నీ తల ఎక్కడ ఎలా పైకెత్తాలో, నిన్ను మహిమ కిరీటంగా ఎలా మార్చాలో, నిన్ను సువర్ణంగా ఎలా మార్చాలో, నిన్ను ఆభరణంగా ఎలా మార్చాలో, నీ జీవితంలో గొప్ప సంతోషము, నెమ్మది ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. బిడ్డ భయపడక తల్లి, నేనున్నాను నీ పక్కన, నేనున్నాను నీ పక్కన అని నీ పక్కన నీ తండ్రి ఎప్పుడు నిలబడి చెప్తూనే ఉంటాడు. ఆయనని ఏ రోజైనా నువ్వు చూసావా? ఆమేన్. పరిగెత్తుకుంటూ వెళ్ళాను హైదరాబాద్కి. ఇంటికి వెళ్ళలేదు, హాస్పిటల్కి వెళ్ళాను పరిగెత్తుకుంటా. అలా ఐసీయూ డోర్ తీసుకొని అలా లోపలికి వెళ్తున్నాను. ఒక్కసారిగా నా బిడ్డ ఐసీయూ బెడ్ నుంచి లేచి నా గుండెల మీద పడి ఏడ్చింది తల్లి. షీ క్రైడ్ ఆన్ మై హార్ట్. నాకెంత నెమ్మది తెలుసా, నాకెంత సంతోషమో తెలుసా? మీలో ఎవరైనా చెప్పగలరా నా బిడ్డ ఎందుకు ఏడ్చిండొచ్చు నా గుండెల మీద పడి? మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకో తెలుసా? నా బిడ్డకున్న ధైర్యం ఏంటో తెలుసా? మా నాన్న వచ్చాడు, నా తండ్రి వచ్చాడు, మా నాన్న వచ్చాడు. మా నాన్న వచ్చిన తర్వాత నన్ను తాకగలిగింది ఏదీ లేదు, నన్ను ముట్టగలిగింది ఏమీ లేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మా నాన్న ఎదురుగా ఉన్నాడు. మై డియర్ ఫ్రెండ్, నీకు ముందుగా నీ దేవుడు నిలబడి ఉన్నాడు, నీ ప్రభు నిలబడి ఉన్నాడు, నీ రారాజు నిలబడి ఉన్నాడు, నీ రక్షకుడు నీకు ముందుగా నిలబడి ఉన్నాడు. నీ దాకా ఏదైనా రావాలంటే నీ తండ్రిని దాటాలి, నీ ప్రభుని దాటాలి, నీ దేవుని దాటాలి. ఆయన ప్రేమ అమోఘమైంది. తల్లి, నేను నా తమ్ముడు ఒకవేళ వెళ్ళి నా బిడ్డ నా గుండెల మీద కాకుండా వాడి గుండెల మీద పడి ఏడ్చిందనుకోండి, నేను ఎంత బాధపడతా, ఎంత శోధన పడతా. ఈరోజు నువ్వు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడుస్తుంటే కూడా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నీ కన్నీరు కారుస్తుంటే కూడా, వారికి వీరికి నీ బాధని చెప్పి ఏడుస్తుంటే కూడా, నీ దేవుడు కూడా అంతే బాధపడతాడు తల్లి. నీ దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? బిడ్డ భయపడకో తల్లి, భయపడకో, నేనున్నాను. నీ జీవితంలో గొప్ప మేలు చేయగలను, నీ కన్నీటిని నచ్చంగా మార్చగలను. నువ్వు ఈరోజు చూస్తున్న శ్రమ మరి ఇంకెన్నడూ చూడకుండా చేయగలను. అయితే నీ తండ్రితో నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? షడ్రక్ మెషక్ అబేద్నెగోల మాదిరి అగ్నిగుండం ముందు నిలబడ్డప్పుడు, అగ్నిగుండం ముందు నిలబడి ఏ మాట చెప్పారు వాళ్ళు? రాజా, ఈ అగ్నిగుండం నుండి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు. ఏమన్నారు దాని తర్వాత? ఏమన్నారా తర్వాత? ఏమన్నా నిద్రపోయారా, ఉన్నారా? ఏమన్నారా తర్వాత? గట్టిగా చెప్పండి తల్లి. రక్షించకపోయినా పర్వాలేదా? అదేంటమ్మా, అదేంటి? మరి నీ విశ్వాస జీవితం ఎక్కడుంది? నీ పాప భీతి నుంచి తప్పించి నిన్ను విమోచించి నిత్య మార్గంలో నిలవబెట్టిన దేవుణ్ణి ఏ రోజైనా నువ్వు చెప్పావా? నాన్న, ఈ శ్రమ నుండి, ఈ బాధ నుండి, ఈ కష్టం నుండి, ఈ వేదన నుండి నువ్వు తప్పించడానికి సమర్థుడివే. తప్పించకపోయినా నువ్వే నా దేవుడివే, తప్పించకపోయినా నువ్వే నా రారాజువే. ఈ శ్రమ నన్ను భయపెట్టలేదు, ఈ బాధ నన్ను కృంగదీయలేదు, ఈ వేదన నన్ను భయపెట్టలేదు అని నువ్వు ఏ రోజు చెప్పగలవో ఆ రోజు నువ్వు సంతోషంగా ఉండగలవు, ఆ రోజు నువ్వు ఆనందంగా ఉండగలవు. నీ చేతిలో ఏమీ లేకపోయినా స్టిల్ యూ కెన్ రిజాయిస్ యూ. నీ పక్కింటోడు అంటాడు, అరే అన్నీ ఉన్నా నేను సంతోషించలేకపోయినా, ఏమీ లేకపోయినా వీడు ఎలా సంతోషించగలుగుతున్నాడు రా. నీ పక్కన స్నేహితుడు అంటాడు, అరే నా దగ్గర కారు ఉంది, బైక్ ఉంది, నా దగ్గర ఐఫోన్ ఉంది, నా దగ్గర అన్నీ ఉన్నాయి, అరే నీ దగ్గర వాడడానికి కీబోర్డ్ ఫోన్ కూడా లేదు, అయినా నువ్వు ఎలా ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటావు. ఎలా? అప్పుడు నోరు తెరిచి నువ్వు సువార్త చెప్పక్కర్లేదు తమ్ముడు, నోరు తెరిచి నీ దేవుని గొప్పతనం చెప్పక్కర్లేదు. నీ బ్రతుకుని చూసిన వారు, నీ జీవితాన్ని చూసిన వారు, నీ విధానాన్ని చూసిన వారు, నీ ప్రవర్తన చూసిన వారు నీతో పాటు నడవడానికి ఇష్టపడతారు.
నీతో పాటు సజీవుడైన దేవుని సంఘానికి రావడానికి ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? నీ జీవితం వారిని ఇన్స్పైర్ చేస్తుంది, నీ బ్రతుకు వారిని ఇన్స్పైర్ చేస్తుంది. దట్ ఈస్ ఎ క్రిస్టియన్ లైఫ్. దట్ ఇట్ సెల్ఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్. ఆ రీతిగా నువ్వు నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను తన పోలికగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. తన స్వారూప్యంలోకి నిన్ను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను పిలిచింది ఎందుకో తెలుసా తల్లి? చీకటి నుండి ఆశ్చర్యకరమైన పిలిచిన వాని తన గుణాతిశయములను ప్రచురించుటకు రాజులైన యాజక సమూహంగా దేవుడు నిన్ను పిలిచాడు. తన గుణ లక్షణాలని నీ ద్వారా ఈ లోకానికి చాటి చెప్పడానికి పిలిచాడు. దేవునితో నడిచేవాడు ఎంత సంతోషంగా ఉంటాడు, ఎంత ఆనందంగా ఉంటాడు, ఎంత నెమ్మదితో ఉంటాడు, ఈ లోకానికి చాటి చెప్పడానికి నిన్ను పిలిచాడు. డోంట్ ఫియర్, భయపడకో, రాజీ పడకో, కృంగిపోకో. నీ దేవుడు నీ పక్షాన నిలిచి ఉన్నాడు. ఆయన నిలిచి ఉండగా నీ ఎదురు నిలబడగలిగిన శక్తి ఏమీ లేదు. ఒకవేళ నువ్వు ఆయన స్వారూప్యంలోకి మారి నువ్వు మోకాళ్ళు వేస్తే, నువ్వు చేతులెత్తి స్తుతిస్తే, ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడైన తండ్రి నువ్వు చేసే ఆరాధన మీద ఆసీనుడై ఉంటాడు. ఈ ప్రాంతపు పునాదులు కదిలించబడుతూ ఉంటాయి. నీ ఇంటి పునాదులు కదిలించబడుతూ ఉంటాయి. నీ ఇంట్లో ఎవరైతే సంఖ్యలతోటి, పాపపు ఎచ్చలతోటి, పాపపు ఆలోచనలతోటి, పాపపు తలంతులతోటి బంధించబడి ఉన్నారో, ఇంకా లోకాన్ని వెంబడిస్తున్నారు, ప్రతి వాడి సంఖ్యలు ఊడిపడుతుంటాయి. ఆమేన్. ఎందుకో తెలుసా? నువ్వు క్రీస్తు పోలిక. యు అండ్ ఐ ఆర్ ఎ సన్ అండ్ డాటర్ ఆఫ్ క్రైస్ట్. ఆయన పోలిక నీలో నాలో ఉంది. ఆయన గుణ లక్షణాలు నీలో నాలో ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని మార్చును గాక. ఆ రీతిగా దేవుడు సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి, చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏ సేవకుల్లోనూ గొప్పతనం లేదు తల్లి. ఆమేన్. విన్నారా? ఏ సేవకుల్లోనూ గొప్పతనం లేదు తల్లి. సేవకుని సన్మానించాలి, సేవకుని గౌరవించాలి, సేవకుని ప్రేమించాలి, కానీ సేవకుని పూజించకూడదు. ఈరోజు వ్యక్తి ఆరాధన ఎక్కువైపోయింది. వ్యక్తి ఆరాధన ఎక్కువైపోయింది. ఎవరికో ఫోన్ చేస్తేనో, ఎవరో ప్రార్థన చేస్తేనో మా జీవితాలు బాగుపడతాయి అనుకుంటున్నారే తప్ప, అయ్యో నేను నా రారాజుకి, నేను నా తండ్రికి ప్రార్థించడానికి అడ్డెవరు అనుకోవట్లేదు. తల్లి, నువ్వు మోకరిస్తే నీ దేవుడు నీకు సమాధానం చెప్తాడు. నువ్వు మోకరించి ఏ రోజు విరిగి నలిగిన హృదయంతో నాన్న అని పిలుస్తావో, ఆ రోజు నీ జీవితంలో నీ దేవుడు మేలు చేస్తాడు. ఎవరో అవసరం లేదు నీ బ్రతుకులో. ప్రార్థన సహకారం కోరడం తప్పు కాదు తల్లి, కానీ మీరు ప్రార్థిస్తేనే జరుగుతుంది అనడం తప్పు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో ఏం చెయ్యాలన్నా నా ప్రభువే చెయ్యాలి, నా దేవుడే చెయ్యాలి, నా రారాజే చెయ్యాలి, నా తండ్రే చెయ్యాలి. ఏ సేవకుడు చేయలేడు. మేము కేవలం ఖాళీ పాత్రలము. నా ప్రభు ఏది నింపితే అది నీకు పంచడం వరకే నా పని. వీఆర్ జస్ట్ పోస్ట్ మ్యాన్స్. ఆయన ఇచ్చిన ఉత్తరాన్ని నీ దాకా చేరవేయడమే నా పని. అంతకు మించి ఈ పాత్రకు పెద్ద విలువ లేదు. ఇది ప్రభు ఇచ్చిన ఘనత. ఆమేన్. హల్లెలూయా. నీ రక్షకుని గుర్తించు, నీ రారాజుని గుర్తించు, నీ తండ్రిని వెంబడించు. లేచి నిలవబడండి. చివరికి ఒక్కసారి ఆరాధిద్దాం. మై డియర్ ఫ్రెండ్, ఎన్ని రోజులు నీ జీవితంలో సంతోషము, సమాధానము లేదేమో, ఆ నెమ్మది లేదేమో, ఆనందము నీలో లేదేమో, ఇప్పుడు రా నీ దేవుని దగ్గరికి, నీ ప్రభు దగ్గరికి ఇప్పుడు వచ్చేయి. నీ రారాజు, నీ తండ్రి నీ పక్కన ఉన్నాడు తల్లి. ఆయనను దాటి నిన్ను ముట్టగలిగిన శక్తి ఏదీ లేదు. ఆయన నిన్ను ప్రేమించినంతగా ఈ లోకంలో నిన్నెవరు ప్రేమించలేరు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ఔదార్యం గొప్పది. విశుద్ధుడా నీకు వందనాలు.
యేసు నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. తల్లి, నీ మాటలు ఎవరినైనా గాయపరిచాయేమో, నువ్వెవరినైనా గాయపరిచావేమో, ఇంకా నీ జీవితంలో క్రీస్తుని అనుభవించలేని స్థితిలో ఉన్నావేమో, నీ ప్రభువుని వెంబడించలేని స్థితిలో ఉన్నావేమో. నీ ప్రభు అసలు నీతో ఉన్నాడో లేదో ఏ రోజైనా చూసుకున్నావా? ఒకవేళ లేకపోతే ఈ రోజు నీ గుండెలకు ఆయనను ఆహ్వానించు, నీ ప్రభుని నీ హృదయ లోతుల్లోకి ఆహ్వానించు. ఈ రోజు నీ దేవుని నీ హృదయంలోకి ఆహ్వానించు. పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రం. ఘనుడానికి వందనాలు, పరిశుద్ధడానికి వందనాలు. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. తప్పిన మనలందరినీ కూడా, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి పరిశుద్ధడానికి వందనాలు. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరి. ఆయన నీ మంచి కాపరి, పరిశుద్ధుడా మంచి నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. అందరూ చెప్తాం ఈ మాట. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, ఆయన ప్రేమించిన గొర్రెలన్నిటినీ అవును కదా. ఆయన ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడవకుండా అంతం వరకు కాపాడే దేవుడు. ఆమేన్. పరిశుద్ధుడా, తల్లి, నీ చేయి విడిచిపెట్టేవాడు కాదు, భయపడకు. ఆయన నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. బహుశా నీ బాధ, నీ వేదన నీ భర్తకు అర్థం కాకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు అర్థం కాకపోవచ్చు, కానీ నీ దేవుడికి అర్థమవుతుంది. పరిశుద్ధుడా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయుడుగా, ఎల్లప్పుడూ చేయుడుగా, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాపాడు దేవా, పరిశుద్ధుడా, కాపాడు దేవా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి. అయ్యా, నీలాంటి కాపరి లేడయా.
మరొకసారి అందరూ కూడా నీవే నా మంచి పరిశుద్ధుడా, నీవే నా మంచి కాపరివి, 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 నీవే నా ఆయన మంచి కాపరి. ఆయన నిన్ను ఎక్కడ పోషించాలో, ఎలా పోషించాలో, ఎక్కడ నడిపించాలో, ఎక్కడ నిలబెట్టాలో నీ దేవుడికి తెలుసు. మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడు ఆయన సంచరిస్తుండగా, మహిమోన్నతమైన దేవుడా, ప్రతి సంఖ్యలో ఎవరైతే ఇంకా పాలిసి, ఎవరైతే ఇంకా కట్టుబడి ఉన్నారో యేసుక్రీస్తు నామములో తెగబడునుగాక. రెండు చేతుల పైకి అందరూ కూడా ఈ మాట అందరూ చెప్తాం. నీకే అందరూ చెప్పాలి ఈ మాట నీ నోటుతో నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. తల్లి, ఒకరోజు నేను ఏడ్చాను. ఒకరోజు ఎంత భయంకరంగా ఏడ్చానంటే, నాన్న ఎందుకు నాన్న నీకు ఇంత ప్రేమ నేనంటే, ఏం మంచితనం చూసావు నాన్న నాలో, ఏం గొప్పతనం చూసావు నాన్న నాలో, ఎందుకు నాన్న నేనంటే ఇంత ప్రేమ. తల్లి, ఏ రోజైనా అదే ప్రేమను రుచి చూసావా? రుచి చూసి నీ యెహోవా ఉత్తముడని ఏ రోజైనా నువ్వు తెలుసుకున్నావా? అసలు నీ దేవుడు ఎలాంటి వాడో ఏ రోజైనా పరిశీలించి తెలుసుకున్నావా? నీ రారాజు ఎంత గొప్పవాడో, ఆయన నీ కొరకు ఏం చేయగలడో ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? అలే, 2 రూపాయలు టికెట్ ఛార్జీ లేక 22 కిలోమీటర్లు నడిచిన అనుభవం ఉంది నా జీవితంలో. పాచిపోయిన అన్నం తినలేక నీళ్లు తాకి కడుపు నింపుకున్న రోజులు ఉన్నాయి. అందరూ తృణీకరిస్తే ఒంటరినైపోయానని ఏడ్చిన రోజులున్నాయి. నాకెవ్వరు లేరే అని ఏడ్చిన రోజులున్నాయి. నన్ను ఆదుకునింది నా తల్లిదండ్రులు కాదు, నన్ను ఆదుకునింది నా బంధుమిత్రులు కాదు, నా వెనుతట్టి నన్ను ప్రోత్సహించింది నా చుట్టూ ఉన్నవారు కాదు. ఆ రోజు నా దేవుడే నా వెనుతట్టాడు, నా భుజం తట్టి చెప్పాడు, బిడ్డ భయపడక, నేనున్నాను నీకు. భూమి ఆకాశములు గతించిపోయినా నేను నీ చేయి విడిచిపెట్టను. ఎక్కడైతే నువ్వు నిందను అవమానాన్ని చూసావో అదే స్థలములో నేను నిన్ను తిరిగి నిలవబెట్టగలను. వాగ్దానం చేశాడు తల్లి.
ఎక్కడైతే 2 రూపాయలు లేక నడిచానో, పూట పూట తిండికి అల్లాడిపోయాను, చివరికి ప్రేమ్ కుమార్ 400 మందికి జీతాలు ఇచ్చేవాడిగా మార్చగలిగాడు. నా కన్నీటిని నృత్యంగా మార్చిన దేవుడు, నా అవమానాన్ని ఘనతగా మార్చిన దేవుడు. నీ జీవితంలో ఎందుకు మేలు చేయడు? నీ బ్రతుకులో ఎందుకు మేలు చేయడు? పట్టుకోని దేవుడు, గట్టిగా పట్టుకొని రారాజునే. ప్రాణం పెట్టిన దేవుడి తల్లి మరిచిపోతాడని ఎలా అనుకుంటావు? నీ కొరకు తన సర్వస్వాన్ని వదిలిపెట్టాడు రా. ఆయన ముఖం మీద ముసిగేసి ఆయనను గుద్ది, యేసు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించమన్నారు తల్లి. ఆయన లేకుండా ఏది కలగలేదు. మాట సైతంతో సర్వ సృష్టిని సృజించిన శక్తివంతుడు, భూమి ఆకాశములను నిర్మించిన దేవుడు. అలాంటి దేవుణ్ణి హేళన చేస్తుంటే మౌని ఎందుకు నిలబడ్డాడు? ఆ బాధను వేదను ఎందుకు భరించాడు? నిన్ను నిత్యత్వాన్ని చేర్చడానికి, నిన్ను పరలోకం చేర్చడానికి, నీ పాప భారాన్ని ఆయన పోయడానికి వెంబడించిన దేవుని రోషముతోటి, పౌరుషముతోటి, ఈ లోకంలో వైరాగ్యముతోటి వెంబడించు. అసలు నీ దేవుడు ఎంత గొప్పోడో నీ బ్రతుకు ద్వారా నిరూపించి ఈ లోకంలో చాటి చెప్పు. ఇంత చేశాడు కదా, ఏ రోజైనా నీ తండ్రిని నువ్వు అడిగావా తిరిగి, నాన్న ఇంత చేసావు కదా, నేనేమన్నా చేయగలనా నాన్న? నాన్న నేను నీ చేతికి నేనేమన్నా ఉపయోగపడగలనా నాన్న అని నువ్వు ఏ రోజైనా అడిగావా తల్లి? తమ్ముడు నువ్వు అడిగావా? నేను ఒక రోజు అడిగాను. ఇదిగో నీ ముందు ఎలా నిలబడి ఉన్నానో చూడు. నా దేవుడు తృణీకరించేవాడు కాదు తల్లి, ఆయన అంగీకరించేవాడు. నీ కన్నీటిని, నీ బాధను, నీ వేదనను తల్లి వారికి వీరికి చెప్పాల్సిన అవసరం లేదు. వారి దగ్గర వీరి దగ్గర ఏడవాల్సిన అవసరం లేదురా. నీ దేవునికి చెప్పు, నీ ప్రభువుకి చెప్పు, నీ తండ్రికి చెప్పు. పరిశుద్ధానికి పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. థాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్, కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. ఆనందించగలుగుతున్నావా దేవుని సన్నిధిలో? ఆనందించు. నీ పక్కనే నడిచి వెళుతున్న నీ రారాజుని పట్టుకో. యాకోబు ఒక రోజు పట్టుకున్నాడు. ఈ రోజు నిన్ను తాకి వెళ్ళిపోతున్న దేవుని పోనివ్వకు. ఆయన పాదాలు పట్టుకో. పరిశుద్ధుడా, నీ ప్రేమకు సాటి లేరు. నీవు నిజమైన వాడవు, Yes, Lord. నన్ను హెచ్చించే ఆలోచన, నిన్ను హెచ్చించడానికి పిలిచాడు, నిన్ను తలగా ఉంచడానికి పిలిచాడు. చేదాను నీపై ఆధారపడుటకు అరుణాను, పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు, ఏదేమైనను కొనసాగించేదాను నీపై ఆధారపడుటకు అరుణాను, నిన్ను నమ్మెదను వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును, Thank you, Jesus. నిన్ను నమ్మెదను నమ్మగలవా నువ్వు నిజంగానే దేవుని? చిరకాలము తల్లి, నిన్నే సేవింతును. చెప్పగలవా నీ ప్రభుతో ఆ మాట? నాన్న చిరకాలము నిన్నే వెంబడిస్తాను, నిన్ను వదిలిపెట్టలేను నాన్న. విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. కొన్నిసార్లు నీ జీవితంలోకి, నీ గుండెలోకి అనిపించచ్చు, అయ్యో ఇంత బాధపడుతున్నా, ఇంత వేదన పడుతున్నా, ఇంత కన్నీరు కారుస్తున్నా, నా దేవుడు మరిచిపోయాడా?
నా దేవుడు ఏమన్నా విడిచిపెట్టేశాడా అని నీ హృదయాన్ని బహుశా ఒకసారి కలవరపడచ్చు. కానీ తల్లి, నీకో మాట చెప్పనా, నీతో పాటు ఆ నిందను మోస్తున్నాడు తల్లి. నీ జత పనివాడు నీ క్రీస్తు. నీ అవమానాన్ని, నీ నిందను, నీ వేదనను, నీ కష్టాన్ని, నీ బాధను, నీ దుఃఖాన్ని ఆయన కూడా మోస్తున్నాడని మర్చిపోకు. తగిన సమయం ముందు నిన్ను హెచ్చిస్తాడు. వచ్చేయి, ఆయన బలిష్టమైన రెక్కల కిందికి రా, ఆయన బలిష్టమైన చేతుల కింద నిలబడు, ఆయన ముఖ దర్శనం చూడు, ఆయన వైపు నీ చేతులు చాపు. ఎందుకో తెలుసా, నిన్ను ఆదరించగలిగిన వాడు ఆయనే, నిన్ను ఓదార్చగలిగిన వాడు ఆయనే, నీ నిందను అవమానాన్ని కొట్టేయగలిగిన వాడు ఆయనే. నేను చూశాను తల్లి, ఇది ఎక్కడో నేర్చుకొని చెప్పట్లేదు, నా జీవిత అనుభవం ఇది. నా ప్రభు ఎందుకు ఇంత ఇష్టం? ఎంతో మంది నన్ను అడుగుతారు, అన్న నువ్వు ఎలా తిరుగుతున్నావు ఇన్ని ప్రాంతాలు, ఎక్కడ ఒక రూపాయి తీసుకోకుండా ఎలా పరిగెడుతున్నావు? నేను అన్నాను, ఇది నా ప్రభువుకి నేను తిరిగి అందించే ఓ చిన్న కానుక. ఎందుకో తెలుసా, ఆ విమోచకుడు నన్ను రక్షించాడు, ఆ విమోచకుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, నన్ను ప్రేమించి తన మహిమ సింహాసనాన్ని వదిలిపెట్టాడు. నా భాగ్యం ఎంత గొప్పది, నా ధన్యత ఎంత గొప్పది, అసలు నా బ్రతికి ఎంత గొప్పది. నా ప్రభు లేకపోతే ఈ జీవితానికి విలువ లేదు తల్లి. అది నీ జీవితమైనా నా జీవితమైనా ఆయన ఉంటేనే విలువ, ఆయన కనబడితేనే విలువ. వెంబడించు నీ దేవుణ్ణి, నమ్మకంగా వెంబడించు, క్రీస్తుని వెంబడించు, ప్రభువుని వెంబడించు. నీ పక్కనే ఉన్న నీ తండ్రిని గట్టిగా పట్టుకొని హత్తుకో. తల్లి, నువ్వు ఆయన చేయి పట్టుకోవడం కాదు, నీ చేతిని ఆయన చేతికి అప్పగించు. చెప్పు మీ నాన్నకి, నాన్న ఈరోజు నా చెయ్యి నీ చేతికి ఇస్తున్నా నాన్న, నువ్వు నడిపించు నాన్న. నాన్న, నేను ఎక్కని శిఖరం మీదకి నన్ను నువ్వెక్కించు నాన్న, నన్ను నిలవబెట్టు నాన్న. నాన్న, ఈ జీవితం నీది నాన్న, ఈ బ్రతుకు నీది నాన్న, ఇది నువ్విచ్చిన కృప నాన్న. నీ తండ్రిరా, నీ ప్రతి భావోద్వేగాన్ని అర్థం చేసుకునే దేవుడు, నీ ప్రతి ఆలోచనను అర్థం చేసుకునే దేవుడు, నీ ప్రతి నిర్ణయాన్ని గౌరవించే దేవుడు, నిన్ను ప్రతి సమయంలో ఎత్తి పట్టుకునే దేవుడు. ఆయన లాంటి వారు ఇంకొకరు లేరు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడానికి వందనాలు అయ్యా. ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మా స్తుతుల మీద మీరు ఆశీనుడై ఉన్నందుకు వందనాలు తండ్రి. నీ బిడ్డలు నీ ఎదుట నిలబడి ఉన్నారు తండ్రి. నాన్న, నీ ప్రేమ అర్థమైన రోజు నిన్ను వదిలిపెట్టలేము నాన్న. నీలాంటి ప్రేమని లోకంలో మేము ఎక్కడా చూడలేము నాన్న. కొన్నిసార్లు నాకు అడగాలనిపిస్తుంది నాన్న నిన్ను, ఎందుకు నాన్న మేమంటే నీకు ఇంత పిచ్చి, ఎందుకు నాన్న మేమంటే నీకు ఇంత ఇష్టం, ఏం చూసావు నాన్న మాలో, ఏం గొప్పతనం చూసావు నాన్న, అది నీకే తెలుసు. రుణస్థులము నాన్న, నీ ప్రేమకు రుణస్థులము నాన్న. నాన్న, నీ ప్రేమకు రుణస్థులము. నన్ను దర్శించినందుకు నీకు వందనాలు తండ్రి. నాతో మాట్లాడినందుకు వందనాలు నాన్న. నీ ఎదుట నన్ను పరిశుద్ధపరచు, నీ పోలికగా నన్ను తీర్చిదిద్దు. ఈ లోకానికి క్రీస్తు స్వారూప్యం ఎలా ఉంటుందో నా ద్వారా ఈ లోకానికి చూపించు. నన్ను సరిచేయి, సరిదిద్దు అయ్యా. నాలో నుండి నిన్ను చూడటానికి కృప చూపించు అని ఎందరైతే అడుగుతున్నారు తల్లి, నిన్ను మలవడానికి, నిన్ను మలచడానికి, నీ రక్షణ వస్త్రం మీద పడి ఉన్న ముడతలని, డాగుల్ని తొలగించడానికి నీ దేవుడు ఇష్టపడుతున్నాడు. కమ్ టు గాడ్, కమ్ టు గాడ్. ఇన్ని రోజులు పరిగెత్తావా, ఇక పీద ఆగిపో, నిలబడి తల్లి. పరిగెత్తకాల్సిన అవసరం లేదురా. నువ్వు ఎవరి దగ్గరకో పరిగెత్తాల్సిన అవసరం లేదు తల్లి. నువ్వు నిలబడి ఉన్న చోట నాన్న అని పిలిస్తే నీ పక్కన నిలబడే దేవుడు ఉన్నాడు రా. నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు తమ్ముడు. ఆయన నీ ప్రతి హృదయ వాంఛను నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆనందించగలవా? సంతోషించగలవా? నీ కుటుంబాన్ని పరలోకంగా మార్చి నీ దేవుణ్ణి ఆహ్వానించగలవా? ఏ రోజైనా నువ్వు అడిగావా నాన్న,
నా కుటుంబం కూడా ఒక పరలోకంలాగా ఉండాలి నాన్న. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ పరలోకమే కదా నాన్న. నా ఇంటికి రా నాన్న. తల్లి, ఒకరోజు మార్త పిలిచింది. ఒక్కరోజు పిలిచినందుకే తన జీవితంలో మేలు పోగొట్టుకోలేదు తల్లి. ఈరోజు నువ్వు పిలిస్తే ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. నీ ప్రభు నీతో పాటు నీ ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ గుండెలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ బ్రతుకులోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. You welcome your God. Let us all welcome our God. తండ్రి, నాన్న, నాలో ఏ లోపమున్నా తీసేసి నువ్వు నివసించే యోగ్యంగా నా బ్రతుకుని మార్చడానికి నేను సిద్ధం నాన్న. నువ్వంటే ఈ రాత్రి తర్వాత నీ జీవితం ఓ చరిత్రగా మార్చగలడు. అనేక మందికి దీవెనకరంగా మార్చగలడు. అనేక మందికి మేలుకరంగా మార్చగలడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ బ్రతుకుని ఈ రోజు రాత్రి నుంచి ఆయన మార్చగలడు. తండ్రి, నీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థాంక్ యూ. నేను మెసేజ్ అయిన తర్వాత ఆరాధిస్తాను, ఎందుకంటే నేను కృతజ్ఞత చెప్పాలి నా తండ్రికి. ఆమేన్, హల్లెలూయా. తల్లి, ముగించేస్తాను. నా బస్ టైం అయిపోయింది. నేను మీకు పరిచయం చేసుకోలేదు. నా సాక్ష్యం చెప్పాలంటే ఈ మీటింగ్ టైం సరిపోదు. నా పేరు, పూర్తి పేరు గోవింద్ ప్రేమ్ కుమార్ రెడ్డి. నా తండ్రి గారి పేరు భాస్కర్ రెడ్డి. మా తాతగారి పేరు సుబ్బారెడ్డి. నేను పులివెందల గ్రామంలో పుట్టాను, పెరిగాను. పుట్టింది ఒక ఉన్నత కుటుంబంలోనే, సిరి సంపదలు ఉండే కుటుంబంలోనే పుట్టాను. కొన్ని కారణాలు బట్టి అవన్నీ పోగొట్టుకొని నడి రోడ్లో వేసుకున్న బట్టలతో నిలబడ్డాం. అందరూ వదిలేశారు, అందరూ విడిచిపెట్టారు, కానీ నా దేవుడు విడిచిపెట్టలేదు. ఎక్కడైతే నిందను, అవమానాన్ని చూశానో, ఎక్కడైతే ప్రజలు తృణీకరాన్ని చూశానో, అదే స్థలంలో నా తండ్రి నన్ను మళ్ళీ తిరిగి నిలవబెట్టాడు. ఆయన ఏదో ఇచ్చాడని ప్రేమ కాదు, ఆయన ప్రేమ అర్థం చేసుకున్న రోజు నుంచి నిలబడలేకపోయానంతే. ఏ రోజు కల్వరి సిలువలో నా ప్రభువుని ప్రత్యక్ష దర్శనంగా చూశాను, ఆ రక్తపు మడుగులో నా తండ్రిని చూశాను. నా పాప భీతి ఎంత గొప్పదో, ఆయన పాపాన్ని ఎంత అసహించుకుంటాడో నా తండ్రిని చూసేదాకా నాకు అర్థం కాలేదు. తండ్రి, తల్లి, ఆయన నిన్ను నిలవబెట్టగలడు, ఆయన నిన్ను మలచగలడు. నీ జీవితంలోకి గొప్ప సంతోషము, సమాధానము తిరిగి తీసుకొని రాగలడు. ఎందుకో తెలుసా? 38 ఏళ్ళ నుండి బెతస్తా అనే కోనేటి దగ్గర ఒకడు పడి ఉన్నాడు. తల్లి, 38 ఏళ్ళ నుంచి వాడు అదే స్థితిలో పడి ఉన్నాడంటే వాడి స్థితి ఎంత దౌర్భాగ్య స్థితి అయి ఉండొచ్చు. ఎన్నిసార్లు ఆ దారిని పోయే వాళ్ళని అడుక్కుని ఉండొచ్చు, అయ్యా నాయనా ఆ కోనేట్లో కాస్త లాగేయండిరా, ఇక్కడ కూర్చోలేకపోతున్నాను రా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఇక్కడ కూర్చోలేకపోతున్నాను రా, నా వల్ల కావట్లేదురా, ఇదే స్థలంలో 38 సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నాను రా, ఎవరైనా కాస్త నా మీద దయ తెలిసి ఆ కోనేట్లో లాగేయండిరా అని ఎంతమందిని కాళ్ళు పట్టి ప్రాధేయపడి ఉండొచ్చు, ఎంతమందిని ఏడ్చి మొత్తుకుని ఉండొచ్చు, ఎన్ని రాత్రులు కన్నీటితో తన పడకను తడుపుకొని ఉండొచ్చు. తన జీవితంలో ఆశలన్నీ కోల్పోయినప్పుడు, ఇంక నన్ను ఎవరు లాగలేరు, నేను ఇక్కడే చచ్చిపోతానేమో అనుకున్నప్పుడు, నా ప్రభువు, నా రక్షకుడు అటుగా వెళ్ళిపోతూ వాడి స్థితిని చూశాడు. తల్లి, వాడు పిలవలేదు, నాన్న నా బ్రతుకును మార్చు, నన్ను స్వస్థపరచమని అడగలేదు, తండ్రి నన్ను ముట్టమని అడగలేదు. వాడి బాధను చూసి, వాడి కన్నీటిని చూసి, వాడి వేదనను చూసి నా ప్రభువే వెళ్ళి అడిగాడు, నన్ను స్వస్థపరచకోరుతున్నావా అని. తల్లి, అడగకుండానే ఒకడికి మేలు చేసే దేవుణ్ణి ఆరాధిస్తున్నావే, నువ్వు అడిగితే మౌనంగా ఉంటాడా? నువ్వు అడిగితే మౌనంగా ఉంటాడా? భయపడకు, దిగులు పడకు. పరిస్థితి ఏదైనా, స్థితి ఏదైనా, నీ దేవుడు ప్రతిదాన్ని మలచగలడు. అయితే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నాన్న,
ఈ స్థితి నన్ను ఎంత వెంటాడినా, ఇవి నన్ను ఎంత కృంగదీసినా, నీ వైపు నా కన్నులు ఎత్తి ఉంచుతానన్నా, నీ వైపు నా హస్తాలు చాపే ఉంచుతానన్నా. వీటికి నేను భయపడను నాన్న, వీటికి నేను కృంగిపోను నాన్న. నీ ముఖ దర్శనం చూస్తున్నా. ఎందుకో తెలుసా? నీ బిడ్డను నాన్న, నీ బిడ్డను నేను, నీ బిడ్డను, రారాజు బిడ్డను. యుద్ధంలో వెనకడిగేసే అలవాటు లేదు, యుద్ధాన్ని జయించే తత్వం ఉంది. ఎందుకో తెలుసా? ఇది నీ రక్తంలో నుండి వచ్చింది. రోషంతో పౌరుషంతో ఈ లోకంలో బ్రతుకుతా. ఎందుకో తెలుసా? నువ్వు నా రారాజువే, నువ్వు నా రారాజువే. తల్లి, దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని అందరినీ తన ఎదుట నిలవబెట్టును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి నెల్సన్ అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకులకి అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే, దేవుడు అవకాశం ఇస్తే మళ్ళొకసారి మిమ్మల్ని దర్శించడానికి ఇష్టపడతాను. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచుకో.